నమస్తే, నేను దేవి. వెల్కమ్ టు లైవ్ షో. భూ సమస్యలన్నింటికీ సింగిల్ సొల్యూషన్ ధరణి పోర్టల్. రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత సులభతరం చేస్తూ అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలన్న సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంఛనంగా ప్రారంభించింది 6 నెలల క్రితం ధరణి పోర్టల్ని. ఆశయం సంకల్పం సమున్నతం, కానీ ఆచరణలోనే ఎందుకు ఈ గందరగోళం? నిజంగానే ఈ 6 నెలల ప్రస్థానంలో యూజర్ ఫ్రెండ్లీగా ధరణి పోర్టల్ ఉందా? మరి రైతు నేస్తంగా అభివర్ణిస్తున్నాయి. దీని గురించే మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో మనతో పాటు జాయిన్ అయ్యారు తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ గారు. సార్, వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. సార్, నిజంగానే చాలా ప్రతిష్టాత్మకంగా పోర్టల్ని ప్రారంభించారు. లక్ష్యం సమున్నతం, కానీ ఆచరణలోనే ఒక గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. అంటే సిస్టమ్ని సింప్లిఫై చేయాలనేటువంటి ఆత్రంలో ఎక్కడైనా తడబాటు కనిపిస్తోందా? అంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. దీనివల్ల ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఒక ల్యాండ్ ఉంది తెలంగాణలో, అది సేవ్ అయింది. దానికి ఎవరికి ఫ్రాడ్ చేయడానికి అవకాశం లేదు. మన ఇది కరెక్ట్గా లేదు ఎట్లా చెప్పడం తప్పు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే టోటల్ హిట్స్ ఒక ఎప్పుడు లాంచ్ అయింది? 29th October 2020కి లాంచ్ అయింది. జస్ట్ ఎంత తక్కువ టైంలో 2.56 crores హిట్ జరిగింది. ప్రభుత్వంలో ఎప్పుడు ఏ వెబ్సైట్కి ఎంత హిట్ రాదు. ఫస్ట్. సెకండ్ ఏముంది అంటే ఈరోజు వరకు ఎంతమంది అంటే 4.66 lakhs మెంబర్స్ వాళ్ళు పేమెంట్ ఇచ్చారు, అంటే స్లాట్ బుక్ చేశారు. ఇప్పటి వరకు చూస్తే మోర్ దెన్ ఒక 4 lakh ట్రాన్సాక్షన్స్ జరిగింది. ఎంత జరిగింది అంటే ఎట్లా జరిగింది? ఎవరికి ఇబ్బంది ఉంది? ఎస్, కొంతమందికి ఉండొచ్చు. దాని ధరణి వలన కాదు. వాళ్ళ ఒక ల్యాండ్ ఉంది, దానికి ఒక సమస్య ఉంది, దానివల్ల ఈ సమస్య జరిగి ఉండొచ్చు. బట్ రియల్గా ఈరోజు ఎంత సులభంగా అందరూ వాళ్ళు ఎక్కడ వెళ్తారు. మన ఇంతకుముందు ఓన్లీ 141 లొకేషన్స్లో ఇది జరిగేది రిజిస్ట్రేషన్. టుడే ఒక 572 కొత్త సెంటర్స్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే చాలా దగ్గరగా వచ్చింది. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు ఇది జరుగుతుంది. అంటే ఎంత సంతోషంగా ఉంది. ఒక 5-10 minutesలో అయిపోతుంది. ఇన్స్టెంట్గా మ్యూటేషన్ అయిపోతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇన్ సెకండ్స్ యూ గెట్ యువర్ పాస్బుక్ ఆన్ యువర్ SMS. అదేవిధంగా మీకు ఇబ్బంది లేకుండా, ఎవరికి తిరిగి నాకు పేరువి చేసి లేకుండా మీ పని అన్నీ జరుగుతుంది. అంటే నా అభిప్రాయంలో ఎంత మంచి సిస్టమే ఎక్కడ ప్రపంచంలో లేదు. ఎస్, ఎవరు కొత్తగా వచ్చారు, వాళ్ళ ల్యాండ్ మీద సమ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంతకుముందు ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు అది కూడా చాలా వరకు అన్ని మాడ్యూల్స్ పెట్టి ఈ సమస్య తీయడం జరిగింది. నాకు సంతోషం అంటే టుడే మోర్ దెన్ 26 modules ఆర్ దేర్. మీరు అక్కడ వెళ్ళి మీ ఇంటి నుండి, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరు కొద్దిగా కంప్యూటర్ తెలిసిన వాళ్ళు ఉంటే, లేకపోతే మీ సేవకి వెళ్ళి మీరు చేయగలుగుతారు. సో ఎంత మంచిగా జరుగుతుంది అంటే నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు కూడా చూస్తే ఇంతకుముందు ఈ స్టార్టింగ్లో భయం ఉండేది, ఏమైపోతుంది ఎట్లా, ఈరోజు ఎట్లా లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అంటే ఎవరి పేరు మీద ల్యాండ్ ఉంది ఆయన తప్ప వేరే వాళ్ళే ఈరోజు రిజిస్ట్రేషన్ చేయలేరు. ఒక ఫ్రాడ్ చేయడానికి అవకాశం లేకుండా అయింది. ఇంత స్పీడ్గా చేయడానికి ఇంతకుముందు ఎప్పుడూ అవకాశం లేదు. 5 minutes. అంటే సోమేష్ కుమార్ గారు, అంటే నో కరప్షన్, నో ఫ్రాడ్ అని సిస్టమ్ని సింప్లిఫై చేయాలన్నటువంటి ఏదైతే ఉందో దాని బిహైండ్ లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ చాలా ఇబ్బంది పట్టలేదు. ఈ కాంప్లికేషన్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి అంటారు? ఎక్కడ లేదు. మీరు రియల్గా చూడండి, ఎవరు మన సిస్టమ్ వాడారు ఈరోజు ఒక ఇద్దరు కాదు కదా. 4.66 lakhs మెంబర్ పేమెంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 4 lakh వరకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఎట్లా జరిగింది? వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళకి జరగకూడదు కదా. ఎస్, కొంతమంది సెక్షన్స్ ఇంతకుముందు ఉండేది, జీపీఏ లేదు, చేసేసాను. ఇంతకుముందు చెప్పారు డీజీపీఏ లేదు, అయిపోయింది. ఇంతకుముందు చెప్పారు కంపెనీస్కి రిజిస్ట్రేషన్ జరగడం లేదు. టుడే నేను మీకు ఎంత గర్వంగా చెప్పగలుగుతామంటే ఈరోజు మొత్తం స్టేట్లో మోర్ దాన్ 3,400-500 వరకు వన్ కంపెనీ ఆర్ వన్ పార్టీ ఆర్ అదర్ పార్టీ కంపెనీ అట్లా రిజిస్ట్రేషన్ జరిగింది. సో ఇప్పుడు సమస్య లేదు. ఇంతకుముందు ఎన్ఆర్ఐ లేదు అన్నారు. ఎస్, స్టార్టింగ్లో ఎన్ఆర్ఐ లేదు. ఈరోజు ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా అప్లై చేశారు. మోర్ దాన్ 180 వరకు అప్లై చేశారు, అయిపోయింది వాళ్ళది సమస్య కూడా.
రైట్, మీరు చెప్తున్నట్టే 4.66 మీరు హ్యాపీగా ఉన్నారు కానీ ప్రజలు హ్యాపీగా లేరు. ఇక్కడ నేను ఒక 5 పాయింట్స్ మీతో మాట్లాడతాను. Yes, please. నాలా కన్వర్షన్ సర్వే నంబర్లు ఎర్రర్ వస్తున్నాయి. నెంబర్ 2 జాయింట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ లేవు. అలాగే నెంబర్ 3 తప్పులు సరిదిద్దుకునే ఆప్షన్ లేదు. లింక్ డాక్యుమెంట్స్ ఆప్షన్ లేవు ధరణి పోర్టల్లో. Yes. సో ఈ 5 పాయింట్స్ ముందు మాట్లాడాలి. Yes. సో నెంబర్ 1 ఫస్ట్ జాయింట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ లేదు. సింగిల్ టు సింగిల్ అవుతుంది కానీ ఎవరైతే ఉన్నారో నలుగురు భాగస్వాములు ఉన్నప్పుడు వాళ్ళు ఒకరు చేసుకోవాలి అంటే మిగిలిన ముగ్గురికి కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది అనేది వాదనే కాదు, చాలా మంది మన ఎన్టీవీ స్క్రోలింగ్ లో కూడా చూసి కమింగ్ అప్ చూసి కూడా ఫోన్ చేశారు. ఓకే, అంటే ఈ సమస్య ముందు ఉండేది, ఇప్పుడు రిజాల్వ్ అయింది. ఇప్పుడు ఒకే దాంట్లో మోర్ దెన్ 1% రిజిస్ట్రేషన్ జరుగుతుంది, కంపెనీస్ కూడా జరుగుతుంది. సో ఇది ఇప్పుడు సమస్య లేదు. ఎస్, కొన్ని రోజు బ్యాక్ బికాజ్ మన సిస్టమ్ ఎట్లా 1-to-1 ఉండేది, ఒక మనిషి పేరు మీద ఉంటుంది, ఇంకా ఒక మనిషికి పోతుంది. బట్ వీ హ్యావ్ క్రియేటెడ్ దోస్ థింగ్స్. అండ్ ఇంకా సపోజ్ ఓకే, ఇఫ్ ఎవరికి ఇబ్బంది అయింది, ఇది ఒక సమస్య మన దృష్టికి వస్తే ఒక ఫ్యూ డేస్లో వీఆర్ అడ్రస్సింగ్ దట్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ సమస్య లేదు. సో ఫ్యూ డేస్ అంటే ఏమైనా టైం బౌండ్ పెట్టుకున్నారా? ఎవ్రీథింగ్ అంటే దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఏరియా. ఎంతో మంది ల్యాండ్ ఉంది, 61 lakh మెంబర్స్ ల్యాండ్ ఉన్నాయి దాంట్లో. సో ఎనీథింగ్ వీ కెనాట్ డూ జస్ట్ లైక్ దట్. మన సిస్టమ్ పెట్టాలి. ఎందుకంటే సపోజ్ మీరు తప్పుగా పెడితే ఎవరికి వేరే వాళ్ళకి ఇబ్బంది రావచ్చు. అందుకే తప్పకుండా we take a issue and then try to resolve it. So this joint thing is not a problem now, but still I will go and check again. If there is any problem, we will find a solution. సో అంటే మీరు 1% పీపుల్ కి కొంతవరకు కూడా Yes, రెక్టిఫై అవుతుంది, కానీ రిమైనింగ్ పర్సన్స్ పరిస్థితి ఏంటి? రిమైనింగ్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భాగస్వాములుగా ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు మన జాయింట్ system- రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు Yes. ఎదురు చూస్తూనే ఉన్నారు. చాలా వరకు 6 నెలల కాలం అయింది. అయినప్పటికీ కూడా 1-to-1 అయితే అవుతుంది కానీ సింగిల్ పర్సన్ అవుతుంది కానీ ఒక నలుగురు కలిసి ఒక ప్రాపర్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కి వెళ్ళినప్పుడు 1% అయితే రిమైనింగ్ పర్సెంట్ ఎప్పటికి అవుతుంది? అది కూడా చేశాను కదా ఆల్రెడీ, ఇట్ ఈస్ స్టార్టెడ్. వీళ్ళు అగైన్ మీరు చెప్తారంటే ఇఫ్ దర్ ఈస్ ఎనీ సమ్వేర్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్, విల్ చెక్ ఇట్ అండ్ సాల్వ్ ఇట్. ఈ రోజు ముందు ఇట్లా ఉండేది, కంపెనీ లేదు, ఇప్పుడు కంపెనీ అయిపోయింది. నౌ దే ఆర్ సెయింగ్ వీ హ్యావ్ సెడ్ దట్ మోర్ దెన్ 1% కెన్ ఆల్సో రిజిస్టర్. ఐ am confident it is there, but if it is not there, we'll check and sort it out. రైట్. నెంబర్ 2 డిజిటల్ ఏదైతే సైన్ ఉందో దానికోసం ఇది వరకు ఎంఆర్ఓనో లేకపోతే ఆ స్థాయిలో జరిగిపోయే తహసీల్దార్ స్థాయిలో Yeah. ఇప్పుడు కలెక్టర్ కి అటాచ్ చేశారు. Yeah. సో కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు అవుతుందో అనేది తెలియదు, ఎన్ని రోజులకు అవుతుంది అనేది తెలియదు, నెలల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది కంప్లైంట్. అట్లా కరెక్ట్ కాదు. సి వాట్ ఈస్ ది పర్పస్? ది పర్పస్ ఈజ్ అంటే డిస్క్రిషన్ లేకుండా చేయాలి. ఎవరు వచ్చి ఇంతకుముందు ఎట్లా జరిగింది మీకు ఇంకా చాలా స్టోరీ చూపించవచ్చు. ఏమి ఎవరు వచ్చారు, ఒక పర్సన్ వాళ్ళ పేరే చేంజ్ చేస్తారు. ఇప్పుడు ఇట్లా చేయడానికి లేదు. దట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మీ భూమి ఈ తెలంగాణలో ఎంత రేట్ పెరిగింది కాబట్టి వీ వాంట్ దట్ ఎవ్రీ ల్యాండ్ షుడ్ బి సేఫ్. సో టుడే వీ హ్యావ్ మేడ్ ది సిస్టమ్, నో బడీ క్యాన్ గో అండ్ చేంజ్. మీ తప్ప అంటే ఎవరు ఉన్నారు వాళ్ళే ముందుకు వచ్చి నేను అమ్ముతాం అంటే చేయవచ్చు, లేకపోతే వారసత్వంలో చేంజ్ అవ్వచ్చు, గిఫ్ట్ ఇస్తే చేంజ్ అవ్వచ్చు. బట్ ఎవరు ఆఫీసర్ వచ్చి చేంజ్ చేయలేరు. ఎట్లా సిస్టమ్ పెట్టడం జరిగింది. దీనికోసం సపోజ్ ఎవరు డిజిటల్ సైన్ లేదు, దానికి మాడ్యూల్ ఉంది, మీరు అప్లై చేయండి. ఒక 7 to 10 daysలో వీఆర్ క్లియరింగ్ ఎవ్రీథింగ్. చాలామంది ఇప్పుడు బెనిఫిట్ తీసుకున్నారు. ఇంకా ఎవరి సమస్య ఉంటే దే కెన్ అప్లై. పీపుల్ ఆర్ అప్లయింగ్, దే ఆర్ గోయింగ్ టు ధర్నీ, దే ఆర్ ఆస్కింగ్ దట్ నాకు ఈ సమస్య ఉంది, దానికి మాడ్యూల్స్ ఉన్నాయి, గ్రీవెన్స్ మాడ్యూల్ ఉంది, దాంట్లో వెళ్ళి చేయగలుగుతారు, ఏం సమస్య రాలే. అంటే మీరు చాలా సింపుల్ గా చెప్తున్నారు, సిస్టమ్ చాలా సింప్లిఫై చేసామని అంటున్నారు, కానీ కొంచెం చాలా కాంప్లికేటెడ్ గా కనపడుతుంది. ఎందుకంటే కలెక్టర్ ఒక డిస్ట్రిక్ట్ కి అడ్మినిస్ట్రేటింగ్ అధికారి, Yes. ఆయనకి చాలా పనులు ఉంటాయి, ఇది ఒకటే కాదు, దిస్ ఇస్ అవర్ మోస్ట్ ప్రయారిటీ వర్క్. మోస్ట్ ప్రయారిటీ. కానీ మామూలుగా పీపుల్ విషయానికి వచ్చేసరికి ఇది లీస్ట్ ప్రయారిటీ అవ్వచ్చు, కొంత జాప్యం జరగచ్చు, ఖచ్చితంగా అది ఒప్పుకొని తీరాలి. సో ఒక టైం బౌండ్ అనేది లేకుండా ఎన్ని రోజులు టైం బౌండ్ ఎవరు అప్లై చేసిన తర్వాత 7 to 10 daysలో మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ ఆర్ సార్టెడ్ అవుట్. అంటే జరిగితే జరుగుతుంది. కొన్ని ఉన్నాయి, సపోజ్ ఈరోజు మీరు చూస్తే ఒక ఐటమ్ ఉంది, మ్యూటేషన్ది. ఎప్పటి నుండి వాళ్ళ ల్యాండ్ కొన్ని ఈ రోజు వరకు మన ఎప్పుడు ధర్నీ స్టార్ట్ అయిన అప్పటి వరకు మ్యూటేషన్ జరగలే. వాళ్ళు ఆఫీస్ తిరిగి బాధపడరు. ఇప్పుడు ఏమైంది? టుడే 1,24,000 people have applied for mutation. బిఫోర్ ధరణి ఆర్ ఆఫ్టర్ ధరణి? ఇది జరిగింది బిఫోర్ ధరణి, బట్ వాళ్ళకి అవ్వలేదు. ఓకే. టుడే మనం ఏం చేశాను,
అవుట్ ఆఫ్ దిస్ 1,24,000 ఇప్పటి వరకు నిన్న సాయంత్రం వరకు 1,19,000 క్లియర్ అయిపోయింది. ఇందుకే లేట్ ఏమైంది? ఎంత మిగిలింది ఇప్పుడు ఈరోజు? 3.5%. ఈ 3.5% ఎంత టైం పట్టొచ్చు? వారం అంటే డైలీ కలెక్టర్స్ ఆర్ డూయింగ్ 3,000 కేసెస్. ఇప్పుడు ఎంత మిగిలింది టోటల్ చూస్తే మీరు ఒక 119 అండ్ 5,000 ఉంది అంటే 2-3 డేస్లో ఇది అయిపోతుంది. అంటే రోజు కొత్త కేసెస్ వస్తుంది, రోజు అవుతుంది. ఇట్లాంటి అన్ని సిస్టమ్స్ తయారు చేయడం జరిగింది, దానివల్ల సమస్య లేకుండా అవుతుంది. సో మీరు మ్యూటేషన్స్ గురించి చెప్పారు కాబట్టి ధరణి పోర్టల్ లాంచ్ చేసి 6 నెలలు అయింది. కానీ ధరణి పోర్టల్ లాంచ్ చేయక ముందు నంబర్ ఆఫ్ పీపుల్ బిఫోర్ ధరణి ఎప్పటి నుండి నడుస్తుంది, ఎప్పటి నుంచో నడుస్తుంది. మ్యూటేషన్స్ ఉన్నవి ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత వాటిని యాక్సెప్ట్ చేయటం లేదు. సో పోర్టల్లోకి వెళితే ఎర్రర్ వస్తుంది అనేది ఒక బిగ్ కంప్లైంట్. అట్లా లేదు. మ్యూటేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఎవరు అప్పుడు కొన్నారు, ఈ రోజు ఏమవుతుంది ధరణిలో మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తే ఇమీడియట్గా మ్యూటేషన్ అయిపోతుంది, ఇన్స్టాంట్గా అవుతుంది. ఎవరి దగ్గర మళ్ళీ తిరిగి వెళ్ళే అవసరమే లేదు. మీకు పట్టదారు పాస్బుక్ వస్తుంది, మీ వెబ్సైట్లో మీ పేరు చేంజ్ అయిపోతుంది, మీ ఎక్స్టెంట్ చేంజ్ అయిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంతకుముందు చేసినప్పుడు మ్యూటేషన్ సెపరేట్ ఉండేది, రిజిస్ట్రేషన్ సెపరేట్, పీపుల్ తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఈ పెద్ద సమస్య మనం సాల్వ్ చేశాను, మినిట్స్లో అయిపోతుంది. దాని తర్వాత ఏమిటంటే పాత కేసెస్ కోసం ఇప్పుడు ధరణిలో అప్లై ఫర్ మ్యూటేషన్ పెట్టడం జరిగింది. పీపుల్ అప్లై చేస్తారు, ఇమ్మీడియట్గా అయిపోతుంది. మీరు దీనివల్ల మీకు అర్థమైపోతుంది అంటే 1.24 lakhsలో ఈ రోజు వరకు మనం 1.9 చేయడం జరిగింది. ఎక్కడ సమస్య లేదు. ఎస్, తప్పు ఉంటే రాదు, ఎవరు చేయలేరు, బట్ కరెక్ట్ ఉంటే ఇమీడియట్గా అయిపోతుంది. తప్పు పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది. తప్పుల గురించి ఏదైతే డాక్యుమెంటేషన్ మిస్టేక్స్ గురించి మాట్లాడితే గనక ఇది వరకు డాక్యుమెంట్ రైటర్ ఉండేవాళ్ళు, ఎంఆర్ఓ స్థాయిలో దాన్ని పరిష్కరించేవాళ్ళు, రిజిస్టర్ ఆఫీస్లో అయిపోయేది. కానీ ఆప్షనే కనిపించట్లేదు రెక్టిఫై చేసుకోవాలి. ఎట్లా ఆప్షన్స్ ఎందుకు లేదు? మీకు చాలా క్లియర్గా గ్రీవాన్స్ మాడ్యూల్ ఉంది, దాంట్లో సపోజ్ ఏది తప్పు పడితే మీరు అప్లై చేయండి, ఇట్ విల్ గో టు ది సిస్టమ్, ఇన్ ఫ్యూ డేస్ ఇట్ ఈస్ ఓవర్. సో ఫ్యూ డేస్ అంటే ఎన్ని డేస్ లో రెక్టిఫై అవ్వచ్చు? అంటే ఒక్కొక్క ఏరియాలో డిపెండింగ్ అపాన్ ది వర్క్ లోడ్, బట్ మాక్సిమం ఐ హావ్ సీన్ 7 daysలో అయిపోతుంది. ఈరోజు మీరు అప్లై చేస్తే 7 daysలో అయిపోతుంది. అంటే ఇది ఎట్లా ఉంది అంటే కొన్ని రోజు వరకు ఇట్లా సమస్య ఉంటుంది, ఎందుకంటే పాత బ్యాక్లాగ్స్ ఎన్నో సంవత్సరంది ఉంది. బట్ ఆఫ్టర్ మేబీ 1 or 2 months ఏది డైలీ 1-2 కేసెస్ వస్తుంది, అయిపోతుంది. సో ఇట్ విల్ టేక్ 1 day 2 days. బట్ పాత బ్యాక్లాగ్ క్లియర్ చేయాలి కాబట్టి మనకి సమస్య వస్తుంది. ఇప్పుడు సమస్య కొన్ని 1-2 months తర్వాత ఏది సమస్య ఉండదు, ఆల్ విల్ గెట్ క్లియర్డ్. ఒకసారి మొత్తం డేటా క్లియర్ అయిపోయింది అంటే ఈ రోజు కూడా మీరు అర్థం చేసుకుంటే 61 lakh ఫార్మర్స్కి, పట్టేదార్స్కి 61 lakhs పట్టేదారికి 7,500 crores పోతుంది. ఎక్కడ మనకి సమస్య రాలేదు. ఎవరు వచ్చి చెప్పారా నాకు రైతు బంధు రాలే, నా తప్పు నంబర్ పడింది? ఎనీబడి హెస్ టోల్డ్? మీ పేపర్కి, మీ న్యూస్కి నోబడి టెల్స్. సో 61 lakhs మీరు చెప్తున్నారు అఫీషియల్ గా. సో మాకు ఎన్టీవీలో మీరు వస్తున్నారని తెలిసిన తర్వాత కమింగ్ అప్ చూసి 2 రైతులు మాకు కాల్ చేశారు. సో వాళ్ళ ప్రాబ్లం నేను ఒకసారి మీకు చెప్తాను. పట్టా భూములను ధరణి అధికారులు ప్రభుత్వ భూములుగా నమోదు చేశారు. ధరణి అధికారులు రైతులు పొలాలను అమ్ముకోవడానికి ఇప్పుడు మాకు ఇబ్బందిగా ఉంది. సో ఇలాంటి ఇబ్బందులు నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చాయి. తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామం నుంచి రైతు నరసింహారెడ్డి. సో 300 ఎకరాల పట్టా భూములు నిషేధిత జాబితా భూములుగా మార్చారు. కేవలం అధికారుల తప్పిదం వల్ల జరిగిన ఈ పొరపాటు వల్ల మాకేదైనా అత్యవసరమయ్యో లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులుండో పిల్లలను చదివించుకోవాలనుకున్నప్పుడు మాకు ఎలాంటి వెసులుబాటు లేకుండా చేశారు అనేది నరసింహారెడ్డి ఇతని నెంబర్. ఇది అంటే మీ నాకు కాగితం ఇవ్వండి, నేను ఎంక్వైరీ చెప్పిస్తాం. వాళ్ళకి కూడా సపోజ్ ఇప్పుడు ఏముంది, మీరు ఏ ఊర్లో ఉండొచ్చు, యూఎస్లో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, మీ ఇక్కడ సైట్కి వెళ్ళి సర్చ్ ఫర్ ల్యాండ్ లేకపోతే మీ పట్టేదారు పాస్బుక్ ఒకసారి మీరు ఇది టర్న్ చేయండి, ఒకసారి చూపించండి, అందరూ కూడా ఒకసారి చూడొచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా. అంటే మీరు ఇక్కడ హోమ్ ఉంది, దాని తర్వాత స్లాట్ బుకింగ్ ఉంది. అదేవిధంగా నేను తెలుగులో కూడా ట్రై చేస్తాను. దీనిలో తెలుగులో చూడొచ్చు, ఇంగ్లీష్లో చూడొచ్చు. ఇప్పుడు తెలుగు వచ్చింది. సో ఒక హోమ్ ఉంది, దాని తర్వాత స్లాట్ బుకింగ్. మీరు ఈజీగా ఇది కొడితే మీకు డీటెయిల్స్ వస్తుంది. తర్వాత ఈ పోర్టల్ గురించి ఉంది. అదేవిధంగా అప్లై ఫర్ మ్యూటేషన్ ఉంది. సపోజ్ మీరు పాత ల్యాండ్ కొన్నారు, ఇది చేంజ్ అవ్వలేదు, అంత క్లియర్గా రావడం లేదు,
సో అట్లా Closure. లైట్స్ సో ఇది ఉంది. లేకపోతే మీకు ఏది ఇష్యూ ఉన్నప్పుడు ఏమన్నా సో దీని ఇన్ అండ్ అవుట్ డిజైన్ మీరు చేశారు కాబట్టి చాలా ఈజీగా సింప్లిఫై చేస్తూ మీరు చెప్తున్నారు. కానీ ఒక విషయం 60% మంది ఇల్లిటరసీ నిరక్షరాస్యులైనటువంటి రైతులు మనకున్నారు. సో వాళ్ళకి ఇలాంటి ఒక పోర్టల్కి వెళ్ళాలి, వెబ్సైట్లోకి మనం వెళ్ళాలి, ఈ మాడ్యూల్లో ఇది ఉంటుంది అనేది ఏ విధంగా తెలుస్తుంది? ఈ రోజు కూడా చాలా మంది అక్కడ లోకల్గా సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. మీ సేవా సెంటర్కి పోవచ్చు, లేకపోతే ఎవరు ఇంతకుముందు చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఈరోజు కూడా ఆ పనిలో ఉన్నారు. సో దానికి పెద్ద ఇష్యూ లేదు. బికాజ్ సపోజ్ మన ఎన్ని చేసేది ముందు మొత్తం సంవత్సరంలో వీ యూస్ టు డూ హౌ మెనీ కేసెస్ 4 lakh registrations of agriculture. November, December, January, February, March. In 5 months we have done 4 lakh cases. అంటే సమస్య ఉంటే జరగకూడదు కదా. అంటే సమస్య ఎవరికి వస్తుంది? వాళ్ళ భూమిలో పాత ఏది ఇష్యూ ఉంది. సో పెండింగ్ ఎన్ని ఉన్నాయి? పెండింగ్ రోజుకి రోజు అవుతుంది. ఓకే, ఎనీ పర్సన్ అప్లైస్, వాళ్ళకి డేట్ ఉంటుంది, ఆ టైంకి వెళ్తారు, అయిపోతుంది. సమస్య ఉంటే అప్రూవ్ అవుతుంది. ఎస్, ఐ కెన్ అగ్రీ దట్ అవుట్ ఆఫ్ 100 1 or 2 personsకి ఒక సమస్య రావచ్చు. బట్ ఎక్కువ మందికి సమస్య రావడమే లేదు, లేకపోతే ఎన్ని రోజు జరగలేదు, ఎంత స్పీడ్గా జరగలేదు. ఎప్పుడు యాక్చువల్లీ పీపుల్ మీరు ఏం చేయాలంటే ఒక ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉందో అక్కడ వెళ్ళండి. యు సెండ్ సమ్ పీపుల్, ఎవరు బయట వస్తారు వాళ్ళకి అడగండి, అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళ భావం ఎట్లా ఉంది. కొంతమంది నాకు ఫోన్ చేశారు, ఐ వాంట్ టు కమ్ అండ్ మీట్ ది చీఫ్ మినిస్టర్. ఎందుకు అంటే సరే ఇంత మంచి సిస్టమ్ బహుశా ప్రపంచంలో లేదు అంటారు. వాళ్ళు బయట కంట్రీ నుండి కూడా చదివి అండ్ బిజినెస్ చేసి వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అంటారు నేను ఎట్లా చూడలేదు, ఎంత మంచిగా సిస్టమ్ ఐడియా ఎవరు సీఎం గారికి ఎట్లా వచ్చింది, మీరు అందరు ఎంత స్పీడ్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు, అట్లా వాళ్ళకి భావం ఉంది. ఎస్, బట్ సమ్ పీపుల్ ఆర్ దేర్, వాళ్ళకి ఇనీషియల్గా కొన్ని సమస్య వచ్చింది, ఎన్ఆర్ఐ నాకు రాలే. ఎస్, మన ప్రాబ్లం తెలిసిన తర్వాత విదిన్ నో టైమ్ వీ మేడ్ దట్ మ్యూటేషన్. ఎస్, వీ సాల్వ్ దట్ ప్రాబ్లం ఫర్ ఎవర్. ఇంతకుముందు నాలా మీరు అన్నారు, నాలా ఎంత బాగా నడుస్తుంది అంటే ఇంతకుముందు అధికారి చుట్టూ తిరిగి వాళ్ళు ఎంత అవస్థ పడేది. ఇప్పుడు ఏముంది, మీరు అప్లై చేస్తారు, మీ ల్యాండ్ కరెక్ట్గా ఉంది, మీ డబ్బు పే చేస్తారు, ఆ రోజు వెళ్తారు, టక్ మీ నాలా కన్వర్ట్ అయిపోతుంది. ఎక్కడ సమస్య ఉంది? వీ హ్యావ్ డన్ హౌ మచ్ నాలా, సో మెనీ కేసెస్ వీ హ్యావ్ డన్ నాలా. హౌ డిడ్ వీ డూ? ఇట్లా ఉంటే ఐ విల్ టెల్ యూ సమ్ ఫిగర్స్, నాలా ఎన్ని చేశాను, ఏమెన్ని చేశాను, సో దట్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నాలా తీసుకుంటే 10,561 నాలా కేసెస్ జరిగింది 6 months లో. ఎస్, 6 months కూడా అవ్వలేదు కదా, 5 months కదా. డిసెంబర్ 1, నవంబర్, డిసెంబర్ అండ్ 5 months. ఏప్రిల్. ఎస్, ఏప్రిల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. Okay. 5 monthsలో 10,561 కేసెస్ ఆఫ్ నాలా ఎట్లా జరిగింది? అండ్ వితౌట్ ఎవరికి సమస్య రాకండి. వారసత్వం అందరంటే సమస్య ఉంది. ఈరోజు ఎంత సింపుల్గా జరుగుతుందంటే చూసే వాళ్ళే ఆశ్చర్య అవుతారు. ఈరోజు ఎగ్జాక్ట్ 2,463 కేసెస్ జరిగింది. ఆల్మోస్ట్ 25,000 కేసెస్ జరిగింది. ఎవరికి సమస్య లేకుండా జరిగింది. గిఫ్ట్ వారసత్వం కేసులకు సంబంధించి ఎవరైతే కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్ లేదు అనేది చట్టం చెప్తుంది. కానీ ధరణి పోర్టల్లో ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు సేల్ చేసుకోవచ్చు అని చెప్తుంది. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం లేదా? వారసత్వం సేల్ కాదు. ఓకే, సపోజ్ ఒక మనిషి ఉన్నారు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి ఇద్దరు కుటుంబంలో ఇద్దరు సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఒక సింపుల్ ప్రాసెస్ అప్లై చేసి దానికి చేంజ్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కలిసి డిసైడ్ చేస్తే మీకు 2 acre, ఆమెకి 3 acre. రైట్, సుమేష్ గారు మన లైవ్ షో చూసి తరుణ్ జనగామ నుంచి కాల్ చేస్తున్నారు. వాళ్ళకున్న సమస్యను మీతో చెప్పడానికి మీరు సొల్యూషన్ చూపిస్తారని. తరుణ్ మాట్లాడండి. హాయ్ సార్, ఇది మాకు ధరణి రాకముందుకు మాకు పహాని ఉండే సార్. కానీ ధరణి వచ్చాక అందులో సర్వే నెంబర్ అనేది కనిపిస్తలేదు. సో ఇప్పుడు సర్వే నెంబర్ అప్లై చేసుకున్నామని మీరు March 1st ఒక జియో పాస్ చేస్తే, సో మీ సేవకి అప్లై చేసుకున్నామంటే ఇప్పటివరకు ఆ సర్వే నెంబర్ మిస్సింగ్ ఆప్షన్ అనేది మీ సేవ వాళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు అన్నమాట. సో దాని గురించి సో హౌ కెన్ వి అప్లై అన్నది. సో సర్వే నెంబర్ మిస్సింగ్ ఆప్షన్ అనేది మీ సేవకు వెళితే కనిపించట్లేదు. అంటే మీ సర్వే నెంబర్ కనపడం లేదు, మిస్సింగ్ తప్పకుండా ఉంది. మిస్సింగ్ సర్వే నెంబర్ ఈజ్ దేర్ ఇన్ అవర్ సిస్టమ్. మీరు గ్రీవాన్స్ మోడల్కి వెళ్ళి
దాంట్లో క్లిక్ చేస్తే ఒక 7-8 ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి మిస్సింగ్ సర్వే నంబర్. తర్వాత ఇంకా మనం ఏం చేశానంటే, ఇంతకుముందు సపోజ్ ఒక ల్యాండ్కి సమ్ తగాదా ఉన్నప్పుడు ఆ సర్వే నంబర్ కనపడేది కాదు. దానికోసం మనం ఏం చేశానంటే, ఈవెన్ ఇఫ్ ఆ ల్యాండ్కి సర్వే నెంబర్కి సమ్ సమస్య ఉంటే అది కూడా కనపడుతుంది మీకు. అక్కడ దాని పక్కనే మీ ల్యాండ్ చూస్తే మీకు కనపడుతుంది ఇది సమస్య ఉంది. సో ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ గురించి సమస్య లేదు. మీరు అప్లై చేయండి. మీకు సమస్య ఉంటే మన కాల్ సెంటర్కి కాల్ చేయండి. తర్వాత మనకి లెటర్ కూడా, ఉత్తరం కూడా రాయవచ్చు. అక్కడ కూడా మీరు టైప్ చేస్తే చాలా ఈజీగా మన వాళ్ళు దానికి అటెండ్ అవుతారు. తప్పకుండా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దాని గురించి ఏం డౌట్ లేదు. సో సోమేష్ గారు, మీరు చెప్తున్నట్టుగానే అంతా యథాతథంగా అంతా సక్సెస్ఫుల్గా వెళ్తే 100% ఇన్ని కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి, ధరణి మీద ఇన్ని విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి? మీరు ఈ రోజు నేను మీకు ఇప్పుడే ఫిగర్ ఇచ్చాను కదా. ఇఫ్ వీ హావ్ సీన్ that 4.66 lakhs members have paid. సో ఇవన్నీ రెక్టిఫై అయినవి. కానీ ప్రాబ్లమే లేదు. అంటే నా అభిప్రాయంలో 98-99% పీపుల్కి సమస్య లేదు. వాళ్ళు ఎట్లా ఈజీగా వెళ్ళి వాళ్ళు బిజినెస్ చేయగలుగుతారు. కొంతమందికి ఉంది, ఎస్, ఒక విలేజ్లో 1%, మేబీ సమ్ విలేజ్లో 2% ఎట్లా ఉండొచ్చు జనరల్గా, లేకపోతే సమస్య లేదు. తర్వాత ఇంతకుముందు కొన్ని ఫెసిలిటీస్ మన సిస్టంలో లేదు. ఇప్పుడు అది కూడా మనం తయారు చేశాను కాబట్టి ఆ సమస్య, ఎవరికి సమస్య ఉంటే, సపోజ్ ఆయన చెప్పారు మిస్సింగ్ సర్వే నెంబర్ ఉంది. ఇప్పుడు మిస్సింగ్ సర్వే నెంబర్కి మన దగ్గర పెట్టడం జరిగింది. మీరు దాంట్లో అప్లై చేయండి. యువర్ ప్రాబ్లం విల్ గెట్ రిజాల్వ్డ్. రైట్. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ మనం పెట్టామని అంటారు. అంటే ధరణి పోర్టల్ ప్రపంచంలోనే అందరికీ ఆదర్శం. నిజంగానే చాలా వరకు ప్రజలకు చేరువేయాలన్న ఒక సంకల్పంతో చేశారు. కానీ అట్ ద సేమ్ టైం ఒక ట్రయల్ అనేది చేయకుండా లాంచ్ చేసేసారా? అంటే దీని మీద కొంత ట్రయల్ చేస్తుంటే, కొంత కసరత్తు చేస్తుంటే, ఎక్సర్సైజ్ చేస్తుంటే బాగుండేదా? అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. ఎప్పటి నుండి జరుగుతుంది మీకు తెలుసు. 2017 నుండి LRPU ప్రోగ్రామ్ నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది. వేరే ఫామ్లో జరిగింది LRPU. అంటే ఏం చేశాను, ఫీల్డ్లో 3500 MROs అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని మొత్తం రికార్డ్ సెట్ చేశారు. ఈరోజు అది సక్సెస్ఫుల్ అయింది. డేటా కరెక్ట్గా ఉంది కాబట్టి రైతు బంధు మనీ టక్ వెళ్ళిపోతుంది, సెకండ్స్లో వెళ్ళిపోతుంది. లేకపోతే ఈ కొత్త స్టేట్ ఇది మొదలు పెడితే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే డేటా వాళ్ళది క్లియరే లేదు. మన దగ్గర చాలా వరకు క్లియర్ ఉంది కాబట్టి ఎస్ 1 or 2 కేసెస్ ఉండొచ్చు, మన దానికి ఏం చెప్పలేం. బట్ ఇట్లా లేదు కాబట్టి ఇంత మంచిగా జరుగుతుంది. రైట్. సుమేష్ గారు, మనం కొన్ని రైతులు మనతో మాట్లాడారు ఎన్టీవీతో. వాళ్ళకున్న సమస్యల్ని మీరు అడ్రస్ చేస్తూ ఒకసారి చూద్దాం. ప్లీజ్. రాక, కొత్త పాస్బుక్లు రాక అనేక రకాలుగా ఇబ్బందుల పరిస్థితి ఉంది. ఒకవేళ రైతులు అది అమ్ముకుందామంటే కానీ తల్లిదండ్రులకు సంబంధించిన తండ్రి చనిపోతే మరి కొడుకులకు వారసత్వంగా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి VRO అట్లాగే మిగతా అందరూ కూర్చుండి వాళ్ళ కుటుంబ సభ్యులని తేల్చడం వల్ల అది ఇంతకుముందు చేసేవాళ్ళు, కానీ ఇవాళ అదిసుగా చేయడం లేదు. అనేక రకాలుగా ఇబ్బందుల పాలవుతుంది. బుక్కుల్లో 5 సంవత్సరాలు చేసిండు. ఆయనది కూడా ఆయనకి 20 ఎకరాల భూమి ఉంటుంది. 20 ఎకరాల భూమి ఉంటే ఆయన 10 ఎకరాలు మాత్రమే ఆన్లైన్లో అయింది. ఇంకా కొంత ఆన్లైన్ కాలేదు, బుక్లలో ఇంక్లూడ్ కాలేదు. ఇలాంటి సమస్యలు ఆయన తిరుగుతూ ఉన్నాయి 5 సంవత్సరాల నుంచి. అంటే జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు అనేక మందికి ఉన్నాయి. మేము నిజామాబాద్ మండలానికి, నిజామాబాద్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న రైతులకే ఈ విధంగా ఉంటే మరి దూర ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇమీడియట్లీ ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకొని రైతులకు ఉన్న భూములను ధరణి వెబ్సైట్లో కానీ తమ పాస్బుక్లు ఎక్కే విధంగా చర్యలు తీసుకోవాలని మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తాం. తొందరగా ఈ యొక్క ధరణిని చేసిరు కాబట్టి చాలా తప్పులు దొరికినాయి. ఇలా ప్రభుత్వ గవర్నమెంట్ భూములన్నీ ఒక 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సర్వే నెంబర్లో భూమిని 1 ఎకరా అందులో గవర్నమెంట్ భూమి ఉంటే మొత్తం 20 ఎకరాలు కూడా మన గవర్నమెంట్ అనే భూమి అని చూపిస్తున్నది. రైతు తనకు అవసరం ఉండి పెండి కానీ మిగతా ఆసుపత్రులు కానీ ఏదో ఆయనకు అవసరం ఉండి భూమి అమ్ముదామని మండలానికి వెళ్తే అక్కడ స్లాట్ మాత్రం బుక్ కావట్లేదు. దాంతో చాలా బాధతోని. సోమేష్ గారు, ఇది నిజమేనంటారా? ఎందుకంటే 10 ఎకరాల్లో 5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే ఆ సర్వే నెంబర్లో రైతు పొలం ఉంటే గనక దాన్ని అమ్ముకోవాలన్నా, క్రయ విక్రయాలు చేయాలన్నా కూడా ధరణి పోర్టల్లో బ్లాక్ చేస్తుంది. వాస్తవం లేదా? అంటే మనం ఏం చేశానంటే, సపోజ్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు కొత్త ధరణి వల్ల రాలేదు, ఇంతకు ముందే ఉండేది. ఇంతకు ముందున్న సిస్టమ్ని సింప్లిఫై చేయాలనే కదా ధరణిని తీసుకొచ్చింది. సో ఇప్పుడు సపోజ్ మీకు సమస్య ఉంది, అక్కడ లోకల్ అథారిటీ వలన, ఒక మనిషి వలన ఏం చేశారంటే, ఒక సర్వే నంబర్లో 20 ఎకర్ ఉంటే
5 acres సపోజ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, లేకపోతే డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉన్నప్పుడు ఆ మొత్తం 20 నెంబర్, ఆ సర్వే నెంబర్కి సబ్ డివిజన్ అన్నీ కలిపి 20 acre ఇక్కడ ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టారు. ఇప్పుడు మనం దీనికోసం చాలా క్లియర్గా గ్రీవాన్స్ రిలేటింగ్ టు ఇన్క్లూజన్ ఆఫ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ చాలా క్లియర్గా చూపిస్తున్నాం. సో ఎనీబడి హ్యాజ్ ఎ ప్రాబ్లమ్, దే కెన్ ఈజీలీ ఇక్కడ ఇట్లాంటి న్యూ ఒక గ్రీవాన్స్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్ ఆర్ గ్రీవాన్స్ రిలేటింగ్ టు ఇన్క్లూజన్ ఆఫ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ తప్పు అయింది, ఎస్ చేశారు, యూ క్యాన్ నౌ అప్లై హియర్ అండ్ గెట్ యువర్ ప్రాబ్లమ్ సార్టెడ్ అవుట్. దానికి మొత్తం పద్ధతి పెట్టడం జరిగింది. రోజు కొన్ని ఏకర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ వీఆర్ క్లియరింగ్. సో ఏమవుతుందంటే ప్లీజ్ అండర్స్టాండ్, ఇది కూడా ఒక ప్రక్రియ ఉంది. కొన్ని రోజులు ఈ సమస్య మొత్తం అయిపోతుంది, దాని తర్వాత 1 day 2 days మొత్తం ఎవరికి ఏది సమస్య రాదు, ఫస్ట్ అవుతే కూడా ఇమీడియట్గా సాల్వ్ అవుతుంది. సో 1 or 2 months లోపలే ఈ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. ఆల్రెడీ కొన్ని నేను మీకు ఎంత చెప్పాను, మ్యూటేషన్స్ రిలేటెడ్ ఇట్లా మొత్తం సాల్వ్ అయిపోయింది. సో దిస్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. బట్ అక్కడ కొంతమంది జనరల్గా మాట్లాడతారు, ఇది లేదు, మ్యూటేషన్ జరగడం లేదు, లేకపోతే ఎవరు వారసత్వం జరగడం లేదు. వారసత్వంలో నా దగ్గర ఎన్నో కేసెస్ వచ్చింది, ఒక లోకల్ ఆఫీసర్ ఎవరు కలిసి, లేకపోతే విఆర్ఓ కలిసి, ఎవరి పేరు మీద రాసేస్తారు. రైట్, దీని గురించి డిస్కస్ చేసే ముందు పవన్ కుమార్ లైవ్ లో ఉన్నారు వనపర్తి నుంచి. పవన్ కుమార్ మాట్లాడండి సోమేష్ కుమార్ గారితో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇది మాది వనపర్తి డిస్ట్రిక్ట్ పెబ్బేర్ మండల్ రంగాపూర్ సార్. బాగా వచ్చేసి ఏమైందంటే మాకు కొత్త పాస్ పుస్తకం ఇచ్చారు చూడండి సార్, అప్పుడు 2 years బ్యాక్. అప్పుడు మాకు పాస్ పుస్తకంలో ఒక 9 గుంటలు తక్కువ వచ్చింది సార్. ఓకే. 3 ఎకరాల 11 గుంటలకి 3 ఎకరాల 3 గుంటలు వచ్చింది. ఓకే. అది మేము 2 years నుంచి 3 years నుంచి తిరుగుతా ఉన్నాం కానీ మాకు అది రెక్టిఫై కాలేదు. ఇప్పుడేమో ధరణి వచ్చింది అంటున్నారు. ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కి పోతే కూడా ఏం సొల్యూషన్ లేదు మాకు. 2 years అయిపోయింది సార్. ఇట్లా మాదే కాదు, చాలా మంది ఉన్నారు ఇట్లా. పాస్ పుస్తకంలో తప్పు చేశారు ఎవరు, విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ నుంచి తప్పు జరిగింది. అది ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాం సార్. ఓకే. అంటే కొన్ని ఇట్లాంటి ఈ ధరణి వలన రాలే, అప్పుడు ఆ రెవెన్యూ వ్యవస్థలో ఏది జరిగింది, దీనికి కూడా మన సొల్యూషన్ ఇచ్చాను. మీరు గ్రీవాన్సెస్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్ మీకు తక్కువ వచ్చింది, ఇది ఇట్లాంటివి తీసుకోండి, అప్లై చేయండి. తర్వాత ఇంకా మీరు చూసారంటే కొన్ని చోట ఆ ల్యాండ్ విస్తీర్ణంలో తప్పు వచ్చింది, దీనికి ధరణిలో సొల్యూషన్ లేదు. ఏం చేయాలి మీరు అంటే సింపుల్గా ఉంటే అయిపోతుంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, 400 crore ఇచ్చింది డబ్బు. దేనికోసం? డిజిటల్ సర్వే. అంటే మీకు మోకా మీద ఎట్లా ఉంది దాని ప్రకారం మీకు ల్యాండ్ వచ్చేస్తుంది. ఎక్కడ తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే చేంజ్ అయిపోతుంది. సో అది కూడా చేయడం జరుగుతుంది. సో చాలా వరకు ఏది ఇట్లాంటి 1 by 1 కొన్ని సమస్య వస్తే ఉన్నాయి అండ్ వీఆర్ రిజాల్వింగ్ ఇట్. దట్ ఈస్ ది ఇష్యూ. అంటే మీరు చాలా సింపుల్గా చెప్తున్నారు, నేను మళ్ళీ చెప్తున్నాను. చదువు అలాగే నిరక్షరాస్యత ఉన్నటువంటి రైతులకి నిజంగానే ఒక ఎకరం కానీ 2 ఎకరాలు కానీ అమ్మాలన్నా కొనాలన్నా కూడా, లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలన్నా కూడా ఇది చాలా కాంప్లికేట్, ఇది వాళ్ళకి చాలా పెద్ద సమస్య. కొంతవరకు దీని మీద ఒక ప్రమోషన్ ఇవ్వకుండా, ధరణి మీద అవగాహన కల్పించకుండా లాంచ్ చేశారా? నో. ఓకే. అంటే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ సిన్స్ సో మచ్ టైం. మీరు అడ్వర్టైజ్మెంట్ చూశారు. ఈరోజు నేను మీ ఛానల్లో ఈరోజు వచ్చి మీతో కూర్చొని మాట్లాడడం ఎందుకు జరుగుతుంది? దట్ ఎస్, ఎవరికి సమస్య ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఈజ్ గోయింగ్ ఆన్. మీ సేవా సెంటర్లో మన సిస్టమ్ పెట్టడం జరిగింది, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్స్కి ఇంకా రెవెన్యూ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బట్ కొంతమంది ఉంటారు, నాకు అక్కడే వెళ్ళాలి, నేను విఆర్ఓ ఉండాలి. ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ లేదు, దాని గురించి మాట్లాడితే లాభం లేదు. అండ్ ఎందుకు విఆర్ఓ వ్యవస్థ తీసుకోవడం జరిగింది? ఎట్లే కారణం వల్ల వాళ్ళకి ఎన్నోసారి చెప్తే కూడా వాళ్ళు సరిగా ఆ ల్యాండ్ డీటెయిల్స్ పెట్టలే. సో ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది దట్ ఒక్కసారి మనం మొత్తం సిస్టమ్ సెట్ చేసిన తర్వాత ఎవరికి సమస్య రాదు, అంతా ఎలక్ట్రానిక్గా జరుగుతుంది. ఎనీబడి కెన్ గో అండ్ సెల్ అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది. ఎవరు మీ రికార్డ్ చేంజ్ చేయలేరు, ప్రభుత్వం భూమి ఎవరు అమ్మలేరు. ఈ అన్ని మంచి పాయింట్స్ వచ్చింది. బట్ ఏముందంటే ఎస్, ఒకరు 2-3 ఉంటారు, మీరు వాళ్ళ దగ్గర పోతారు. ఎంతమంది అక్కడ మీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి, రెవెన్యూ ఆఫీస్ నుండి మంచిగా వాళ్ళు సర్వే ఈ ల్యాండ్ అమ్మి వెళ్తారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడడం లేదు. 99% అట్లా వాళ్ళు ఉన్నారు, 1 or 2% ఉంటారు. వాళ్ళకి కూడా ఈరోజు వాళ్ళకి నాకు సమస్య లేదు. ఇప్పుడు అర్బన్ ల్యాండ్ ఉంది, మీరు చెప్పారు,
దానికి కూడా అప్లికేషన్ మనం తీసుకుంటాను రైట్, రోజు. మాట్లాడదామండి. ఆ 1 or 2% కూడా సఫర్ అవ్వకూడదు, Yes. 100% సక్సెస్ అవ్వాలన్నదే మీ లక్ష్యం. Yes. అటువంటప్పుడు ఏం చేయాలి? టెక్నికల్ టీమ్ స్ట్రెంగ్త్ ఆన్ చేయాలా? Yes. షార్ట్ బ్రేక్ తర్వాత మాట్లాడదాం దీని గురించి డెప్త్ గా. షార్ట్ బ్రేక్. రఘుపతి రెడ్డి సోమేష్ కుమార్ గారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రఘుపతి రెడ్డి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. సార్ నేను బ్రహ్మక మండలంలో 289 సర్వే నెంబర్ లో 2 acres 30 గుంటాస్ కొన్నా అండి. టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి దానిలో 6 acres 35 గుంటాస్ ఉందండి. మీ వాయిస్ క్లియర్ లేదు, మీ టీవీ తగ్గించి మాట్లాడండి. రైట్, కొంతవరకు వాళ్ళు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్ కాల్ చేయండి దయచేసి, ఎందుకంటే మీరు చెప్పేది క్లారిటీగా సోమేష్ కుమార్ గారు వినాలి కాబట్టి. లైవ్ షో చూస్తున్న ఎవరైనా సరే వాల్యూమ్ మ్యూట్ చేయండి. సో సోమేష్ కుమార్ గారు, ఏదైతే కోర్టు వివాదాల్లో కోర్టు లావాదేవీలో ఉన్న భూములను టచ్ చేయొద్దు అని చెప్పేసి క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉన్నాయి, కానీ చేవెళ్ల తహసీల్దార్ మాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేసేస్తా ఉంటున్నారు. అసలు ధరణి పోర్టల్ పెట్టిన లక్ష్యమే అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలని, మరి ఇటువంటి అడ్డుకట్ట వేయలేనప్పుడు ఎందుకు? వాళ్ళు ఎవరు ఏం చేయలేరు, వాళ్ళకి తెలియదు. ఓకే, అంటే సపోజ్ మీకు ఒక కోర్ట్ ఆర్డర్ వచ్చింది, మీరు ఏం చేయాలి? లేకపోతే ఎవరు ఆఫీసర్కి కోర్ట్ ఆర్డర్ వచ్చింది, వాళ్ళు ఇమీడియట్లీ దీనికి ఒక మోడల్ ఉంది, కోర్ట్ మోడల్ ఉంది. ఇక్కడ చూడండి, కోర్ట్ కేసెస్ అండ్ ఇంటిమేషన్. ఈ మోడల్ తీసుకొని దీని కింద మీ డీటెయిల్స్, మీ ఆర్డర్ ఎక్కడ నుండి వచ్చింది, ఏ సర్వే నెంబర్ గురించి వచ్చింది, ఇది క్లియర్గా ఇక్కడ కనపడుతుంది. కోర్ట్ కేసెస్ అండ్ ఇంటిమేషన్ దాని మీద అప్లై చేసి మీ ఏది కోర్ట్ ఆర్డర్ ఉంది అది పెట్టి దానికి భాగం ఏముంది అన్నీ పెడితే, సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్ పెడితే ఇమీడియట్గా దీని మీద చర్య ఉంటుంది. సపోజ్ కోర్ట్ ఆర్డర్ వలన మీకు భూమి వచ్చింది, ఇమీడియట్గా మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం క్రియేట్ అవుతుంది. మీ పని సింపుల్గా అయిపోతుంది. ఇంతకుముందు కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరిగే అవసరమే లేకుండా చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫీచర్ అండ్ ఎవ్రీబడి క్యాన్ బి దేర్. సపోజ్ ఒక ఎంఆర్ఓకి డైరెక్ట్, ఒక తహసీల్దార్కి డైరెక్ట్ ఆర్డర్ కలెక్టర్కి వచ్చింది, కలెక్టర్ కూడా దీనికి ఎంట్రీ చేసి, సపోజ్ ఇప్పుడు ఈ ల్యాండ్ అమ్ముకూడదు, కొనుక్కూడదు, స్టే ఉండాలంటే అక్కడ ఈ స్టే పెట్టేస్తారు. మళ్ళీ ఫైనల్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో చాలా ఈజీగా జరుగుతుంది అండ్ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇంతకుముందు ఎవరు ఇష్టం ఉంటే చేసేవాళ్ళు, ఇష్టం లేదు అంటే చేయకూడదు, ఇట్లాంటి సమస్య జరగదు. ఎనీబడి టెల్లింగ్ దట్ మీ కోర్ట్ ఆర్డర్ ఏముంటే పర్వాలేదు నేను చేంజ్ చేయగలుగుతామంటే అదే ఆప్ చేయడానికి ధరణి పెట్టడం జరిగింది. నో తహసీల్దార్, నో బడి, ఈవెన్ కలెక్టర్ ఆర్ చీఫ్ సెక్రటరీ ఆర్ ఎనీబడి క్యాన్ చేంజ్ ఎనీథింగ్ విదౌట్ ఫాలోయింగ్ ఏ ప్రాసెస్. ఇంత ఈజీగా ఉన్న ప్రాసెస్ ఎందుకు అర్థం కావట్లేదు మాట్లాడదాము. ప్రస్తుతం వీరన్న ఖమ్మం నుంచి లైవ్ లోకి వచ్చారు. వీరన్న గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, సోమేష్ కుమార్ సార్. నమస్తే సార్, ఇది కేసీఆర్ గారు రైతుల పట్ల చేసినవి చాలా మంచిగా ఉన్నాయి సార్, రైతు బంధు కానీ ధరణి కానీ. అయితే ఇప్పుడు మా సమస్య ఏంటంటే సార్, మాకు మా తాత దగ్గర నుంచి ముగ్గురు కొడుకులు సార్ మా తాతకు. అయితే పెద్ద ఆయన పేరు మీద ఫస్ట్ ఉండే వారసత్వ భూమి, అట్లా ముగ్గురు అన్నదమ్ముల మీద ఈక్వల్ షేర్ ఉండే రికార్డులలో. ఒక 20 years తర్వాత ఆయన ఏం చేసిందంటే ఆయన కొడుకుల పేరు మీద మార్పించుకున్నాడు. అప్పుడు మాన్యువల్ గా రాసేది కదా. అయితే ఇప్పుడు ఈ ధరణి స్కీమ్ వల్ల మాకు తెలిసింది ఆయన పేరు మీద ఎంత ఉంది, మా పేరు మీద ఎంత ఉంది అని తెలిస్తే ఆయనకు ఎక్కువ ఉంది ల్యాండ్ రికార్డులలో. అయితే ఇప్పుడు అది మా పేరు మీద కావాలంటే మరి ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారిని కలిసినా కాలేదు. అంటే ఎంఆర్ఓ చేయలేరు సార్. నేను చెప్తాం. సపోజ్ మీ అందరు ఇప్పుడు ఆల్రెడీ ఆయన పేరులో అయింది, ఎంఆర్ఓ ఆయనకి చేంజ్ చేయలేరు. మీరు 2 పద్ధతి ఉన్నాయి. సపోజ్ ఎవరి పేరు మీద ఎక్కువ పడింది వాళ్ళు రాజీ అవుతే మీరు ఒక పార్టిషన్ మోడల్ ఉంది, దాంట్లో వెళ్ళి ఆ పార్టిషన్ మోడల్లో మీరు దానికి చేంజ్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళు ఒప్పుకోలేదు అంటే మీరు సివిల్ కోర్టులో వెళ్ళి ఫైట్ చేయాలి, లేకపోతే మన దీనికి ఏ రకాల హెల్ప్ చేయలేం. సో దిస్ ఈజ్ ది బేసిక్ ఇష్యూ. సపోజ్ మీ ల్యాండ్ కరెక్ట్గా ఉంది, మీకు ఏమి ఇబ్బంది లేదు, ఈజీగా అయిపోతుంది. మీ తప్పు ఉంది, దెన్ సపోజ్ దట్ ఆయనకి ఆయన తాతాది ఒక పెద్ద కొడుకు, ఆయన అంటే అంకల్ ఆరు ఎవరు, ఆయన ఒప్పుకుంటే అన్నీ పార్టిషన్ చేసి కరెక్ట్ చేయవచ్చు. బట్ ఆయన ఒప్పుకోలేదు, అప్పుడు మనం ఏం చేయలేదు. ధరణి వాళ్ళు ఏం చేయలేరు, తహసీల్దార్ ఎవరు ఏం చేయలేరు, కలెక్టర్ కూడా ఏం చేయలేరు. మీరు కోర్టుకి వెళ్ళాలి, ఫైట్ చేయాలి. మీకు వస్తే కోర్ట్ ఆర్డర్ మనకి ఇవ్వండి, సిస్టంలో అప్లై చేయండి, తప్పకుండా మనం చేయగలుగుతాం. అంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్ కదా సార్. సో వెంకటరెడ్డి ఉన్నారు లైవ్ లో. వెంకటరెడ్డి గారు. నమస్తే. హలో
సార్ సార్ నమస్తే సార్. నమస్తే వెంకటరెడ్డి గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు కోట్ల 10 ఎకరాల భూమి ఉంటుంది, అందులో ఒక 15 గుంటల భూమి కోర్టు పరిధిలో ఉంటుంది, మిగతా భూమి పౌట్ చేసుకొని లేదా సార్? ఎస్, అంటే అట్లా కొన్ని చోట వాళ్ళు తప్పు చేశారు, మన ఆఫీషియల్స్ ఆర్ అక్కడ ఉన్న విలేజ్ లెవెల్ అధికారులు తప్పు చేశారు. దీనికి మీరు ఇమీడియట్గా అప్లై చేయండి. దట్ నాకు 8.5 acre కరెక్ట్గా ఉంది, ఒక చిన్న బిట్లో ప్రాబ్లం ఉంది, అంతవరకు పక్కా పెట్టి రిమైనింగ్ మీకు ఈజీగా వాడే అవకాశం కూడా క్రియేట్ చేయడానికి సిస్టంలో పెట్టడం జరిగింది. మీకు ఏ రకాల సమస్య రాదు. రైట్, మ్యూటేషన్లు అవ్వడం లేదు, అర్థం కావడం లేదా, ఇంత ఈజీగానే మీరు చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు ఒక మాటలో. సో సిస్టంలో చూపించేస్తున్నారు, కానీ ఎందుకు లబ్ధిదారులకు అర్థం కావడం లేదు? అంటే ఇది ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు. లబ్ధిదారుకి అర్థం అవడం లేదు, చాలా తప్పు ఇది. ఈ రోజు వరకు తెలంగాణలో 1,24,245 మంది అప్లై చేశారు. ఇది తక్కువ నంబర్ కాదు మేడం, ఇట్ ఈస్ ఎ బిగ్ నంబర్. అండ్ దాంట్లో మనం ఏం చేశానంటే సుమారు 1,20,000 ఇప్పటి వరకు నిన్న సాయంత్రం వరకు క్లియర్ అయింది. డైలీ నేను చూస్తాను, నా కలెక్టర్స్కి నేను యాక్చువల్లీ కాంగ్రాచ్యులేట్ చేయాలి, వాళ్ళకి అభినందన చెప్పాలి. ఎందుకు అంటే రోజుకి రోజు 3,000 కేసెస్ క్లియర్ చేస్తే ఉన్నారు. చాలా కష్టపడి చేస్తారు, వాళ్ళకి కూడా తెలుసు ఒకసారి మనం ఇది క్లియర్ చేయగలిగితే భవిష్యత్తులో ఈ సమస్య ఉండదు. అందుకే వాళ్ళు కూడా నేను రెగ్యులర్గా మాట్లాడతాను, గైడెన్స్ ఇస్తాను. వాళ్ళకి ఏది సమస్య వచ్చినప్పుడు అవర్ ఆఫీసర్స్ ఆర్ టాకింగ్ టు దెమ్ సో దాట్ ఈ సమస్య పర్మనెంట్గా రిజాల్వ్ అవ్వాలి ఆ పద్ధతితో. అందుకే మ్యూటేషన్ గురించి ఎవరు చెప్తే అది తప్పు. చాలా సింపుల్గా ఉంది. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అన్నీ పెట్టండి, దాని తర్వాత మీ ల్యాండ్ డీటెయిల్స్ పెట్టండి, మీ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేశారు, ఏ కేసారులో చేశారు, అంతే. 5-6 ఐటమే కావాలి. ఎక్కడ చేశారు, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలి. దాని తర్వాత మీ ఆ పాత ఏది రిజిస్ట్రేషన్ పేపర్ మీ దగ్గర ఉంది అప్లోడ్ చేయండి. ఇమీడియట్గా కలెక్టర్కి మొత్తం కనపడుతుంది, మినిట్లో క్లియర్ చేస్తారు. క్లియర్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, మీ డబ్బు ఏది పే చేసి ఎన్ని ఏకర్ ఉంటే ఆ డబ్బు పే చేసి మీకు టైం బుక్ చేయండి, ఆ రోజు వెళ్ళండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి, మినిట్స్లో మీకు పట్టేదారు పాస్బుక్ వచ్చేస్తుంది. అందుకే ఈరోజు మనం 1,25,000లో సుమారు అప్లికేషన్ వస్తే ఈరోజు 1,20,000 క్లియర్ చేశాను. చాలా ఈజీగా జరుగుతుంది. మ్యూటేషన్ గురించి ఎంత సింపుల్ అంటే చాలామంది మనకి వచ్చి ఫోన్ చేసి అభినందించారు. ఇంత బాగా జరుగుతుంది, మనం ఎప్పుడు జరగలేదు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. సో అనదర్ కాల్, ప్రభు లైవ్లో ఉన్నారు. ప్రభు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే ప్రభు గారు. నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏంటంటే డిఎస్ పెండింగ్ ఉంది సార్, మరొకటి డిఎస్ పెండింగ్, డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ సార్. డిజిటల్ సైన్ ఏమైందంటే ఇది మా నాన్నమ్మ పేరు మీద ఉందన్నమాట నంబర్. ఇది 2 years నుంచి నేను తిరుగుతా ఉన్నా చేయలేరు. ఇప్పుడు మా నాన్నమ్మ 2 months బ్యాక్ చనిపోయింది. ఇప్పుడు మీ సేవకి వెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే ఫింగర్ ప్రింట్ అడుగుతున్నారు. ఫింగర్ ప్రింట్ తంబు పెడితే గానీ చేయలేమంటున్నారు మీ సేవకి వెళ్తే. అది తప్పు, అది అట్లా అవసరం లేదు. ఇప్పుడు ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది? మా నాన్నమ్మ పేరు మీద ఉంది సార్. అది డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ లో ఉంది. ఆ డిజిటల్ సిగ్నేచర్ చేసుకోవాలంటే మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే అది అవసరం లేదు. మీరు డైరెక్ట్గా దీనికి సక్సెషన్ కింద లేకపోతే పార్టిషన్స్ కింద అప్లై చేయడానికి కూడా అవకాశం క్రియేట్ చేయడం జరిగింది. మీ అందరు కలిసి ఆమె పేరు మీద భూమి ఉంది, ఎవరెవరికి వెళ్ళాలి, ఒక చిన్న మీరు ఒక కాగితం మీద తయారు చేసి స్లాట్ బుక్ చేసి దానికి మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. మీ అందరు రెడీగా ఉంటే విత్ విట్నెస్ దిస్ క్యాన్ బి డన్. దీనికి ఏం సమస్య లేదు. రైట్, సోమేష్ కుమార్ గారు, భూ క్రయ విక్రయాలకు సంబంధించి మ్యూటేషన్స్ గురించి, చట్టబద్ధ హక్కుల గురించి కొంతమంది రైతులు ఎన్టీవీతో మాట్లాడారు. రైట్, చూద్దాం. రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలు ఇట్లా చేతులు మారి ఉన్నాయి. వాటన్నిటిని వేస్తే ఇటు రైతు బంధు ఇవ్వాలా, రైతు బీమాతోటి లాభం చేయాలనే ఉద్దేశంతో కావాల్సి ప్రభుత్వం ఆపుతున్నా అనిపిస్తున్నది. లక్షల మంది రైతులు, కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదని చెప్పక ఏదో చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పడే తప్ప దీంతో మాత్రం ధరణితోటి బాగా రైతులు నష్టపోతున్నారు. అసైన్మెంట్ లే. మా తాతలది 4 పట్టదారులు. అయితే అప్పటి నుంచి వాళ్ళు చనిపోయినరు, ఇప్పటి వరకు పట్టలేదు.
అయితే ఆ ధరణిలో ఆప్షన్ లేదని చెప్పేసి అది సర్వే నంబరే కట్ అయిపోయింది. కట్ అయింది. మేము ఏళ్ళ తరబడి అయినా ఇప్పటికి కూడా మా నాన్నలకు కాలేదు, నాకైతే లేదు. తిరిగి మొత్తం ఆఫీస్ చుట్టూ తిరిగితే అక్కడ ఏమని చెప్తున్నా అంటే ఇలా ఆప్షన్ లేదు, ఇలా ఆల్రెడీ మీ లేదు కాబట్టి మీకు చేయరాదు ఈ భూమి అని చెప్పిండ్రు. మాకున్న భూమిలో వచ్చిన విషయాలు ఇంతవరకు గవర్నమెంట్ క్లియర్గా ఇంతవరకు ఏం కూడా ఓన్లీ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, విరాసతులు అవుతున్నాయి తప్ప మిగతా ఏవి కావుకోలేదు. ఆ డిస్టాస్ అయిన అలా అక్కడ ఎంఆర్ ఆఫీస్కి పోతే ఏమంటున్నా అంటే ఈ సిస్టమ్ అంటే ధరణి సిస్టంలో మాకు ఇవే సంబంధాలు లేవు, ఓన్లీ మీరు పెట్టుకుంటే మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోండి, అది కలెక్టర్ గారి దృష్టికి పోయిన తర్వాత అక్కడ నుంచి వస్తే చేస్తాము అన్న విషయం చెప్తున్నా తప్ప ఎంఆర్ స్పెషల్ రిస్క్ తీసుకొని మేము చేస్తాం. సోమేష్ కుమార్ గారు, వాస్తవం ఉందా వాడు ఆవేదనలో? తప్పు. ఫస్ట్ మనిషి వచ్చారు చూస్తే ఒక వేరే రకాలు మాట్లాడారు. 1,00,000 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? 1,00,000 మందికి ధరణి వలన అంటే ఏ డబ్బు పోతుంది ఈరోజు ఫార్మర్స్కి, రైతు బంధు కింద ఆ మొత్తం డేటా ఎక్కడ నుండి వస్తుంది? ధరణి నుండి వస్తుంది. ఎందుకంటే సపోజ్ మీరు ఈరోజు ఒక భూమి అమ్మారు అంటే మీకు రేపు రైతు బంధు రాకూడదు, ఎవరు కొన్నారు మీతో వాళ్ళకి వెళ్ళాలి. అందుకే మన అప్డేటెడ్ డేటా ధరణి నుండి తీసుకొని ఇస్తాం. 61 లక్ష మందికి ఈరోజు ధరణి ఈ రైతు బంధు పోతుంది. ఒక్కొక్క సంవత్సరంలో 15,000 crore ఈ ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? 1 lakh లేదు, వీళ్ళకి 1,00,000 మందికి లేరు, డబ్బు లేదు కాబట్టి. చాలా తప్పు అది. వేరే మోటివేషన్తో ఎట్లా మాట్లాడతారు? లేకపోతే ఈరోజు మీరు ఒక 100 మంది తీసుకొని రండి, ఎవరికి రైతు బంధు రావడం లేదు నాకు లిస్ట్ ఇవ్వండి, ఐ విల్ ఎగ్జామిన్ అండ్ సీ దట్ ఇట్ ఈస్ సాల్వ్. నేను ఒక 7 days టైం ఇచ్చాను, ఒక్క 10 అప్లికేషన్ కూడా రాలే. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ చాలా మంది 1,00,000 మందికి ఎట్లా అయిపోతుంది? 2 months మాట్లాడారు. దేని గురించి? డెత్ అయిపోయింది 4 ఈ ధరణి వచ్చి 5 months అయింది. ఈ ఎన్నో రోజు నుండి ఏం చేశారు? ఇప్పుడు కూడా మీకు అవకాశం ఉంది. మీ కరెక్ట్ బాడీలో వెళ్ళి, ఎక్కడ విరాసత్లో వెళ్ళి, లేకపోతే గ్రివాన్స్లో వెళ్ళి మీరు అప్లై చేయండి. వీ విల్ సార్ట్ అవుట్ ది ప్రాబ్లం. బట్ జనరల్గా మీరు చూస్తే స్పెసిఫిక్గా చెప్తే నాకు ఈ సర్వే నెంబర్లో ప్రాబ్లం ఉంది, మీరు ఉత్తరం రాయండి, అడ్రస్ టు ది చీఫ్ సెక్రటరీ, డీటెయిల్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సపోజ్ మీకు కంప్యూటర్లో చేయలేకపోతే లేకపోతే మీ సేవా సెంటర్కి వెళ్ళండి, లేకపోతే మీ కలెక్టర్ దగ్గర వెళ్ళి ఆయన నీట్గా మీ అప్లికేషన్ ఒక తెలుగులో రాయండి, దేంట్లో రాయండి, వాళ్ళకి ఇవ్వండి, నాకు ఇట్లా సమస్య వచ్చింది, నాకు ఈ రిజాల్వ్ చేయండి, ఇట్లా చెప్పండి. బట్ ఏముందంటే మీరు చాలామంది ఏముందంటే ఒక జనరల్గా మాట్లాడతారు, ఇట్లా ఉంది 1,00,000 మందికి రావడం లేదు, అది పొలిటికల్ ఉపన్యాసం లాగా ఉంది. ఒక మనిషికి ప్రాబ్లం ఉంటే ఇప్పుడు కొంతమంది మాట్లాడారు, సపోజ్ నాకు సర్వే నెంబర్లో ఒక 3 గుంట రాలే, ఎస్ దట్ కెన్ హ్యాపెన్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు రిజాల్వ్ దట్ ఆల్సో. బట్ జనరల్గా మొత్తం ఎట్లా అయిపోయింది, అట్లా కొంతమందికి ఎట్లా పోయింది, ఇది కరెక్ట్ కాదు. రైట్. వినోద్ మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. వినోద్, మీ ప్రాబ్లం చెప్పండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. సోమేశ్వరరావు సార్తో మాట్లాడుతున్నాను. చెప్పండి. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. అయితే మాది కొమరంభీం డిస్ట్రిక్ట్ అసిఫాబాద్ సార్. అయితే మా మామయ్య పేరు మీద ల్యాండ్ ఉంది సార్, మ్యారేజ్ అయింది. అయితే మా మామయ్య 7 years బ్యాకే డెత్ అయింది సార్. అయితే అది ఇంతవరకు నేను ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా సార్, మా మిసెస్ పేరు మీద చేద్దామని, ఇంతవరకు చేస్తలేదు సార్. ధరణి ఆప్షన్ వస్తలేదు, అది ఇది అంటున్నారు సార్. సర్వే నెంబర్ కూడా చెప్తాను సార్ నేను. అంటే సర్వే నెంబర్ మనకి ఇప్పుడు మన ఇక్కడ నుండి చేయలేం. ఆల్రెడీ ధరణిలో అయితే సర్వే నెంబర్ ఉంది సార్. ఓకే. కాకపోతే మేము అక్కడ తహసీల్దార్ ఆఫీస్ కాడ వెళ్తే వాళ్ళు ఆప్షన్ లేదు, ఇప్పుడైతే కుదరది అని చెప్తున్నారు సార్. సిరిపూర్ టీ సార్. ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. అంటే వాళ్ళు రిలేటివ్ మామయ్య ఒక 7-8 years ముందు చనిపోయారు. అప్పటి నుండి వాళ్ళు ఎలా రివ్యూ జరిగినప్పుడు, ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు అప్పుడు వాళ్ళు చేయాల్సిందే అవకాశం ఉండేది, వాళ్ళు చేయలే. ఇప్పుడు ధరణి వచ్చి 5 months అయింది. దీంట్లో ఇప్పుడు అందరికీ ఒకటి ఏం మంచి జరిగింది ధరణి వల్ల అంటే నేను చాలా సంతోషపడతానంటే అందరిలో అవేర్నెస్ క్రియేట్ అయింది. మీ స్టూడియోలో కూడా ఇప్పుడు చూశాను, అంటే వాళ్ళు కెమెరామ్యాన్ ఉన్నారు, వాళ్ళ సౌండ్ టెక్నీషియన్, వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంది, నాది ఏమైంది, వీళ్ళది ఏమైంది అంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ దట్ పీపుల్ హ్యావ్ బికమ్ బికాస్ ఆఫ్ ధరణి అవేర్ అబౌట్ వాళ్ళ ల్యాండ్ డీటెయిల్స్ గురించి. అందరూ ఈరోజు అంతా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ అయింది. దట్ ఈస్ ది పర్పస్ అండ్ టుడే దే ఆర్ థింగ్. మీరు వీళ్ళు ఈ కేసులో, ఆసిఫాబాద్ కేసులో వాళ్ళు తప్పకుండా మన సిస్టంలో అప్లై చేయాలి. వాళ్ళకి ఇబ్బంది ఉంటే అక్కడ కలెక్టర్ ఉన్నారు, రాహుల్ రాజ్ దగ్గర వెళ్ళి
మీ కాగితం ఇవ్వండి, వాళ్ళే మీకు ఎట్లా అప్లై చేయాలి కూడా ఆఫీస్లో కూడా ఇప్పుడు కొన్ని చోట ఇట్లా అసిస్టెన్స్ బూత్ కూడా పెట్టడానికి ఆలోచన ఉంది ప్రభుత్వం. మీరు అడిగారు, సపోజ్ ఎవరికి అర్థం అవడం లేదు ఏం చేయాలి, దానికోసం మేబీ కొన్ని కలెక్టరేట్లో ఒక అసిస్టెన్స్ బూత్ లాగా చేసి ఎనీబడి కెన్ కమ్, వాళ్ళకి మనమే హెల్ప్ చేస్తాం అప్లై చేయడానికి, ఒక మంచి ఆఫీసర్ పెట్టి తాకి వాళ్ళ సమస్య సాల్వ్ అయ్యి ఇట్లా కూడా ఆలోచన సో టెక్నికల్ టీమ్ ని స్ట్రెంగ్త్ ఆన్ చేయాల్సిన అవసరం ఉందా? ఇంకా టెక్నికల్ ప్రాబ్లం కాదు ఇది, మన సిస్టమ్ బాగా నడుస్తుంది. మీ ల్యాండ్ ఉంది, ఇమీడియట్ గా టక్ అయిపోతుంది. బట్ మీ సపోజ్ ఈ కేసు ఉంది, ఈ టెక్నికల్ వాళ్ళు ఏం చేయలేరు, ఏది డెత్ అయింది 8 years నుండి వాళ్ళు చేంజ్ చేయలేదు, ల్యాండ్ వాళ్ళ పేరులో ఉంది, బట్ వాళ్ళ మామయ్య పేరు మీద వాళ్ళ వైఫ్ పేరు మీద రాలే. సో ఇట్లాంటి కేసెస్లో ఆ సిస్టమ్ ఉంది, వారసత్వం కింద లేకపోతే గ్రీవెన్స్ కింద వాళ్ళు అప్లై చేస్తే మనం రిజాల్వ్ చేయగలుగుతాం. సో దానికోసం వీఆర్ థింకింగ్ ఒక ప్రతి డిస్ట్రిక్ట్లో అవసరం ఉంటే ఒక కేంద్రం లాగా ఏర్పాటు చేసి ఎవరు పిటిషనర్ వస్తే వాళ్ళ చేత్తో రాసి ఇవ్వచ్చు, దానికి మనమే ఎంట్రీ చేసి రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ చాలా శరవేగంగా ముందుకెళ్తుంది, నగరాలు విపరీతంగా విస్తరిస్తున్నాయి, పంట భూములు కూడా రియల్ ఎస్టేట్గా మారుతున్నాయి, నివాస స్థలాలుగా మారిపోతున్నాయి, నివాసయోగ్యంగా మారుతున్నాయి. కానీ వన్స్ ఒక్కసారి నివాసంగా మారిన తర్వాత నిర్మాణాలు జరిగాక తిరిగి అది అగ్రికల్చర్ ల్యాండ్గానే చూపిస్తోంది పోర్టల్లో అనేది ఒక కంప్లైంట్. అంటే మన ఎల్ఆర్ఈపీ చేసినప్పుడు చాలా వరకు ఈ సమస్య తీరింది. బట్ దెర్ మే బి సమ్ కేసెస్ అంటే మన ఇప్పుడు ఎవరు మన దగ్గర ప్రాబ్లం కోసం వస్తారు దాని మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తాను. బట్ రిమైనింగ్ పీపుల్ కూడా ఇట్లాంటి ఇప్పుడు సపోజ్ కొన్ని ఏమైంది, ల్యాండ్ ఎక్వైర్ అయిపోయింది, లేకపోతే ల్యాండ్ స్కూల్కి ఇచ్చేశారు, పాత ఎవరి పేరు మీద వాళ్ళకి ఇప్పుడు కూడా హక్కు ఉంది. సో ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ కూడా రిజాల్వ్ చేయడానికి మన చాలా ప్రయత్నంలో ఆఫీసర్స్ ఉన్నారు. త్వరలో ఈ సమస్య కూడా చాలా వరకు సాల్వ్ అయిపోతుంది. రైట్. జగదీష్ గారు యాదాద్రి నుంచి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడండి సోమేష్ కుమార్ గారితో. నమస్కారం సార్. నమస్తే సార్, నా పేరు జగదీష్ సార్, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి సార్. ధరణి పోర్టల్ చాలా బాగుంది సార్. ఎందుకంటే మొదటగా ఇప్పుడు జగదీష్ గారు మీకు అభినందన చేయాలి, లేకపోతే మన యాంకర్ గారు దేవి గారు ఎట్లా అనుకుంటారంటే అందరూ నెగటివ్ గా ఉన్నారు, మీరు ఇద్దరు ముగ్గురులో హూ ఆర్ ఫస్ట్ టెల్లింగ్ ధరణి ఈజ్ గుడ్, నౌ యూ టెల్ ది ప్రాబ్లమ్. సార్ నా ఒపీనియన్ కాదు, పబ్లిక్ నుంచి వచ్చిన రియాక్షన్స్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. చెప్పండి మేడం, ఒక్క నిమిషం సార్ అనమాట. ఏంటంటే ఇంత పెద్ద అది ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు జనాలు ఎవరు కొత్తదానని కోరుకోరు సార్, అది జనరల్ గా ఉంటుంది పబ్లిక్ లో. కానీ మేము వీఆర్ అప్రిషియేటింగ్ తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్. అది మీరు సిఎస్ గారు ఉన్నారు, మీరు మాకు తెలుసు జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నప్పుడు కూడా అలా ఏదైనా పక్కాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు సార్. కానీ నాది ఒక 2 పాయింట్లు ఉన్నాయి సార్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక గ్రామంలో సార్ ఒక 268 సర్వే నెంబర్ లో 13 సబ్ డివిజన్ నెంబర్స్ ఉన్నాయి సార్. అందులో ఒక 250 yards ఏదో కోర్టు కేసు ఉందని చెప్పేసి మొత్తం 13 సబ్ డివిజన్లలో 13-14 ఎకరాలు ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద పెట్టారు సార్. దాన్ని క్లిక్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఐజీఆర్ఎస్ తెలంగాణకు డైరెక్ట్ చేస్తుంది. అది అక్కడికి పోయినప్పుడు అది ఓన్లీ 250 yards మాత్రమే చూపెడుతుంది సార్. అట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు ఈ మధ్యనే కొత్తగా ఆప్షన్ ఇచ్చారు, మేము వీఆర్ ట్రైంగ్ టు అది ఇక్కడ మీరు జగదీష్ గారు మీరు చెప్పారు, మీ సమస్య అర్థమైంది, నా దృష్టికి ఇట్లా కొన్ని కేసెస్ వచ్చింది. దీనికోసం ఒక ప్రత్యేకగా ఒక కేటగిరీ గ్రీవాన్స్ రిలేటింగ్ టు ఇన్క్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ ఒక కొత్త మాడ్యూల్ కూడా పెట్టడం జరిగింది. దీనివల్ల చాలా వరకు మీ సమస్య సాల్వ్ అవుతుంది. ఒక సమస్య ఉంటే ప్లీజ్ స్పెసిఫిక్గా మీరు అక్కడ కలెక్టర్ ఉన్నారు అనిత గారు, వాళ్ళకి ఆ డీటెయిల్స్ ఇవ్వండి, దాన్ని దే విల్ బ్రింగ్ టు అవర్ నోటీస్ ఆర్ డైరెక్ట్గా రాయండి, వీ విల్ సీ దట్ ఇట్ ఈస్ సాల్వ్. ఈ ప్రాబ్లం నిజమే జరిగింది, వీ డోంట్ సే దట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. అందుకే ప్రత్యేకంగా ఇది గ్రీవాన్సెస్ ఇది పెట్టడం జరిగింది. అండ్ దీనివల్ల ఇప్పుడు చాలా స్పీడ్గా ఏది అన్నెసెసరీగా మొత్తం సర్వే నెంబర్కి ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టడం, దానివల్ల చాలామందికి ఇబ్బంది రావడం, ఈ మన దృష్టికి వచ్చింది, సీఎం గారి దృష్టికి కూడా వచ్చింది. సీఎం గారు ఇమీడియట్గా ఈ సమస్య సాల్వ్ చేయండి, అందుకే ఈ మాడ్యూల్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఒక 1-2 monthsలో ఇట్లాంటి ఎన్ని కేసెస్ 1 by రిజాల్వ్ అయిపోతుంది. నేను కూడా ప్రత్యేకంగా కలెక్టర్స్కి సర్కులర్ ఇచ్చాను, ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు త్వరగతితో దానికి ఎంక్వైరీ చేసి మనకి రిపోర్ట్ పంపిస్తే ఏ సర్వే నంబర్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉండాలి అంతవరకు పెట్టి రిమైనింగ్ ఏది మినహాయం ఉంది దానికి తీయడం జరుగుతుంది. మీకు ఏ రకాల ఎవరికి సమస్య రాదు. కమింగ్ టు జీపీఏ అండ్ ఏజీపీఏ అమ్మకాలు లేవు, సో ఎందుకు అంటే అమ్మకాలు ఎందుకు లేవు, దానికి
చాలా ఇక్కడ మీరు చూడండి ఇవన్నీ అంటే కొత్త వాటికైతే ఇస్తున్నారు, ఉమ్, బిఫోర్ పాతది ఏదైతే కూడా. ధరణి ముందు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి అనుమతులు లేవు అనేది. అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే. ఆల్రెడీ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ నేను చూపిస్తున్నా, అంటే డీజీపీఏ కింద 140 కేసెస్ జరిగింది. ఓకే. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అండ్ జీపీఏ కింద 100 కేసెస్ జరిగింది. సో ఆల్ ది కేసెస్ ఇవన్నీ ఆఫ్టర్ ధరణి. ఎస్, మన ఈ ఏది పేపర్ మీకు చూపిస్తున్నా అన్ని దిస్ ఇస్ పోస్ట్ ధరణి ముందుది ఏది మన మాట్లాడడం లేదు. ఆల్ దీస్ ఆర్ రికార్డెడ్ అండ్ ఎవరికి అడిగి రిపోర్ట్ తీసుకోవడం లేదు. సిస్టమ్ నుండి మీరు ఇక్కడ డీజీపీఏ చూస్తే ఎన్ని కేసెస్ మనం చేశాను, 140, అగ్రిమెంట్ ఫర్ సేల్ 100. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. పాతది కూడా ఏది ఉంటే దీనిలో చేయవచ్చు, దానికి ఏం సమస్య లేదు. రిజిస్ట్రేషన్ చేయాలి, పద్ధతి ఉంది. ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐ గురించి చెప్పారు, 281 జరిగింది, డిస్పోజ్డ్ 134 అయింది. ఆధార్, ఇంతకుముందు ఆధార్ లేని వాళ్ళు ఎంతమంది బాధపడేది, 4500 అప్లికేషన్ వచ్చింది. దీనిలో ఆల్రెడీ 4073 డీల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ గురించి ఎవరు కంపెనీ ఉంటే దాని గురించి ఇక్కడ మీరు చూడొచ్చు, 421 కేసెస్ వచ్చింది. ఆల్రెడీ మనం 309 డిస్పోజ్ చేశాను. పెండింగ్ మ్యూటేషన్ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్పడం లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎస్, కొంతమంది ఏముంది అంటే వాళ్ళు వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర పోతారు, ఎంఆర్ఓ నాకు తెలియదు ఇట్లా మాట్లాడతారు. సో పర్సనల్ క్వశ్చన్ సార్. ఎస్, ఇప్పుడు మీరు కరప్షన్ అలాగే ఏవైతే ఉన్నాయి ఫ్రాడ్, దీనికి చెక్ పెట్టాలని ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. గ్రీవెన్స్కి వెళ్తారు, సో లేకపోతే రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తారు. మిడిల్ మ్యాన్ ఎంటర్ అవ్వడం వల్ల ధరణి పోర్టల్ సంకల్పం కానీ లక్ష్యం కానీ పక్కదారి పడుతుందా? అంటే ఖచ్చితంగా అంత క్రితం ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున భూ లావాదేవీలకు సంబంధించి కరప్షన్ జరిగింది కాబట్టి ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి సో ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదా? అంటే కొంతమంది, నాట్ ఆల్, సమ్ పీపుల్ సపోజ్ ఎవరు వెళ్తారు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు సింపుల్గా నేను ఎట్లా మీకు ఇప్పుడు చూపిస్తాను, వాళ్ళు కూడా వాళ్ళ స్క్రీన్ ఓపెన్ చేసి బాబు దీని కింద అప్లై చేయి, మీరు అక్కడ వెళ్ళు, ఈ ఎక్కడ మనం సపోజ్ మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేయి. లేకపోతే కొంతమంది మంచిగా ఉంటే అక్కడే కూర్చొని వాళ్ళకి ఇమీడియట్గా సాల్వ్ కూడా చేయవచ్చు. బట్ కొంతమంది ఎందుకు ఇట్లా అంటే ప్రభుత్వంకి ఏం లేదు, నా చేతిలో లేదు, ఇట్లా చెప్తారు. దట్ ఈస్ నాట్ గుడ్. వీ హ్యావ్ కౌన్సిల్డ్ అవర్ ఆఫీసర్స్, ఇట్లా చేయకూడదు. అండ్ భవిష్యత్తులో అందరికీ తెలుస్తుంది కాబట్టి ఈ సమస్య కూడా ఉండదు. అండ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డైలీ తగ్గుతుంది, ఇట్ ఈస్ నాట్ ఇంక్రీజింగ్. అండ్ దట్స్ వై ఐఎమ్ టెలింగ్ దట్ విదిన్ 1-2 months మొత్తం క్లీన్ అయిపోతుంది. అప్పుడు ఎవరు ఎక్కడ వెళ్ళేది అవసరం లేదు, ఎవరు మిడిల్ మ్యాన్ దగ్గర, ఎవరు బ్రోకర్ దగ్గర వెళ్ళే అవసరమే లేకుండా అవుతుంది. అండ్ వీఆర్ డైలీ, అంటే మనకి సపోజ్ మీ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇప్పుడు సంబడి సెడ్ దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్ ఆర్ దిస్ ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్, ఇమీడియట్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, సింప్లిఫైయింగ్ ఇట్ అండ్ సీయింగ్ దట్ పీపుల్ డోంట్ ఫేస్ ప్రాబ్లమ్. అవర్ గోల్ ఈజ్ వన్ అండ్ సింపుల్, దట్ ఎనీబడి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు ఈజీగా చేయగలాలి. ఎవరి దగ్గర వెళ్ళి అవసరం లేదు, ఏ ఆఫీసర్కి డిస్క్రిషన్ ఉండకూడదు, ఏది ఎవరికి ఒక పైసా ఎవరికి పే చేయడానికి అవకాశం ఉండకూడదు. ఎట్లా ఆలోచనతో సీఎం గారు ఒక పెద్ద హృదయంతో ఎంత మంచి కార్యక్రమం చేశారు. నేను దీంట్లో ఒక చిన్న పాత్ర పెడతాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎంత నాకు పని ఒత్తిడి ఉంటే కూడా డైలీ ఐ గివ్ లాట్ ఆఫ్ టైమ్ టు ధరణి సో దట్ ఇది రియల్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఇది మొత్తం కంట్రీకి ఒక మంచి ప్రోగ్రామ్ లాగా తయారవుతుంది. రైట్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అడుగుతున్నారు, కోర్టు కేసులో ఉన్నటువంటి ఒక ల్యాండ్ ని ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? చేయలేరు. సో అది సాల్వ్ చేసుకున్న తర్వాత మాత్రమే. ఓకే. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ సపోజ్ వాళ్ళ దృష్టం వలన ఎవరు అప్లై చేయలే, వాళ్ళకి అక్కడ ఇండికేట్ చేయలేదు, అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, అంటే వాళ్ళు చేయగలుగుతారు. బట్ మన దృష్టికి వచ్చిన తర్వాత, లేకపోతే ఇంతకు ముందే ఎలా రిపీట్ చేసినప్పుడు ఆల్రెడీ కోర్టు కేసు ఉంది ఎట్లా రాసిన తర్వాత క్లియర్ అవుతే రిజిస్ట్రేషన్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ కేసెస్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఎందుకోసం అంటే కోర్టు పరిధిలో ఉండి చాలా వరకు కూడా అట్లా లేదు. అందుకే నేను చెప్పాను కి వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్. 61 ఈజ్ ఫ్రీ. 61 lakh పట్టేదార్స్ ఆర్ వర్కింగ్ విదౌట్ ఎనీ ప్రాబ్లం. ఒక 2-3 lakhs ఉండొచ్చు. అది కూడా మెల్లగా డైలీ, యాజ్ ఐ షోడ్ యూ, డైలీ ది నంబర్స్ ఆర్ కమింగ్ డౌన్. అంతే. రైట్. భూమారెడ్డి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. భూమారెడ్డి మాట్లాడండి. నమస్తే, చెప్పండి భూమారెడ్డి గారు. నమస్కారం సార్, నిజామాబాద్ జిల్లా ఓకే, కమ్మర్పల్లి మండల్.
మాకు ఒక ధరణి భవన్ ఉంది సార్. ఒక చిన్న ప్రాబ్లం ఆచరణలో అమలు కావడం లేదు. ఏమిటంటే ఒక సర్వే నెంబర్ ఉంది సార్, మా పక్కన గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్, మాదేమో పట్టా ల్యాండ్. ఓకే. రిజిస్ట్రేషన్ వాళ్ళేమో మాది కూడా అసైన్మెంట్ అని చెప్పారు. ఓకే. ఎంఆర్ఓ ఆఫీస్ పోతే పహనీలో పట్టా ఉంది, బండి పట్టా ఉంది, అన్నిట్లలో పట్టానే ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ వాళ్ళు పంపిళ్ళు మీది అసైన్మెంట్, మేము కూడా రిటర్న్ పంపాము పైకి చేంజ్ చేయమని. ఇప్పటి వరకు రావడం లేదు. అంటే ఎప్పటి నుండి నడుస్తుంది మీ సమస్య సార్? ఈ సంవత్సరం సార్ 2 months సార్. ఇప్పుడు? అవును సార్. ఓకే. దీన్ని అడిగితే వాళ్ళు ఏమంటుందంటే ఈ ధరణి ఆపేశారు, ఇది సీఎం లెవెల్ నుంచి వస్తేనే స్టార్ట్ చేస్తాం, మా చేతులు ఏం లేదంటుంటారు. 2 నెలల నేను ఎంఆర్ఓ గారు దగ్గర కాబట్టి. మీరు దీనిలో అప్లై చేశారో చెప్పండి. ఇక్కడ నిషేధ లక్షణాల జాబితాలో చేర్చడానికి సంబంధించిన ఫిర్యాదు, దీని కింద అప్లై చేశారా మీరు? మేము అమ్మినాం సార్ ల్యాండ్. కాదు, మీరు అప్లై చేయాలి దీని కింద. ఒకసారి ఎన్టీవీ స్క్రీన్ చూడండి, మాడ్యూల్లో మీకు కనిపిస్తుంది, ఫోకస్ చేస్తున్నారు కెమెరా. నిషేధిత లక్షణాల జాబితాలో చేర్చడానికి సంబంధించిన ఫిర్యాదు మీకు పోర్టల్లో కనిపిస్తుంది చూడండి, వెబ్సైట్ లో కనిపిస్తుంది మేడం. యా చూడండి. ఇది చూడలేడు. ఓకే, దీని కింద అప్లై చేయండి భూమారెడ్డి గారు. మీ సమస్య తప్పకుండా సాల్వ్ అవుతుంది. మీకు ఇబ్బంది ఉంటే ఒక మీ సేవా సెంటర్కి వెళ్ళండి, లేకపోతే ఎక్కువ ఇబ్బంది ఉంటే అక్కడ నారాయణ రెడ్డి గారు ఉన్నారు, మన జిల్లా కలెక్టర్, ఆయనతో కలవండి. ఇట్ విల్ బి రిజాల్వ్. బట్ అప్లికేషన్ లేకుండా రిజాల్వ్ అవ్వదు. మీరు దీనిలో ధరణిలో అప్లై చేయాలి. చాలా ఈజీగా చిన్న డేటా ఇస్తే మీరు అప్లై చేయగలుగుతారు. అది అప్లై చేయండి, దానికి సొల్యూషన్ మీకు వస్తుంది. ఏది సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ తప్ప వేరే ఏది మీ సొంత ల్యాండ్ ఉంది, పట్టా ల్యాండ్ ఉంది, అది తీసి మీకు పట్టేదారు పాస్బుక్ లేకపోతే దాని మీద ఏది అవసరం ఉంటే అమ్మడానికి కొనడానికి కూడా అవకాశం క్రియేట్ అవుతుంది. రైట్. కమింగ్ టు సేల్ డీడ్ రద్దు చేసుకునే వెసులుబాటు లేదు. ఇట్లా కరెక్ట్ కాదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ రద్దు చాలా క్లియర్ గా ఉంది. ఓకే. సో ఇంతకుముందు లేదు, అందుకే న్యూ కనపడుతుంది మీకు. ఇక్కడ చూస్తే న్యూ కనపడుతుంది, రిజిస్ట్రేషన్ రద్దు క్లియర్ గా కనపడుతుంది. ముందు లేదు, అందుకే వాళ్ళ ఇప్పుడు మళ్ళీ చూడలే, లేదు లేదు అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ దేర్. సో ఎప్పుడు అప్డేట్ చేశారు ఇది? చాలా రోజైంది. ఓకే, రైట్. దీని గురించి మాట్లాడదాము. ఇంకా సర్వే నెంబర్లు చిన్న చిన్న తప్పులు ఉంటే డాక్యుమెంట్ సంబంధించినటువంటి మిస్టేక్స్ ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, మాడ్యూల్లో ఏముంది, మరి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కాల్ చేయాల్సిన వాళ్ళు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కుమార్ గారు ఉన్నారు. ఎవరికైనా డౌట్స్ ఉంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి అలాగే మ్యూటేషన్కి సంబంధించి పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. సోమేష్ కుమార్ గారు, లిటిగేషన్ భూముల వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అంటే ఒక 100 acres ఉంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక 10 ఎకరాలు లిటిగేషన్ ఉంటే రిమైనింగ్ ఉన్నటువంటి 90 acres కూడా బ్లాక్ చేస్తున్నారు అని అంటున్నారు. సరిగా ప్రాపర్గా అడ్రస్ చేయట్లేదు అంటున్నారు. వాస్తవం అంటే కొన్ని చోట జరిగింది. బట్ దానికోసమే మన గ్రీవాన్స్ ఏది ఉంది మొత్తం ఏరియాకి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీగా చూపించినప్పుడు దానికి స్పెసిఫిక్గా ఒక మాడ్యూల్ ఇచ్చాను. చాలామంది అప్లై చేయడం మొదలుపెట్టారు. ఇట్లాంటి ఏది సమస్య ఉంటే రిజాల్వ్ అయిపోయింది. అంటే ఇక్కడ మీరు చూస్తే గ్రీవాన్సెస్ రిలేటింగ్ టు ఇన్క్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో ఉంది. దీనికి ఒక కొత్త మాడ్యూల్ పెట్టడం జరిగింది. సపోజ్ మీ దగ్గర ఏం జరిగింది అంటే ఒక మీ సర్వే నంబర్, ప్రైవేట్ భూమి ఉంది, పట్టా భూమి ఉంది, దానికి ఏం సమస్య లేదు. బట్ అక్కడ చిన్న ఒక బిట్ ఉంది, దాంట్లో ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉండొచ్చు, లేకపోతే ఒక కోర్టు కేసు ఒక చిన్న అదే సర్వే నంబర్లో ఒక సబ్ డివిజన్కి ఒక సర్వే నంబర్కి ఒక కోర్టు కేసు ఉండొచ్చు. అట్లాంటివి ఉన్నప్పుడు జనరల్గా అప్పుడు హడావుడిలో చాలా పాత, ఇప్పుడు కాదు, ధరణితో సంబంధం లేదు, దాని ముందు వాళ్ళు మొత్తంకి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీగా పెట్టారు. ఈ సమస్య నా దృష్టికి వచ్చింది. అందుకే దీనికి ప్రత్యేకంగా ఒక మాడ్యూల్ తయారు చేసి ఇట్లాంటివి ఉంటే మీరు అప్లై చేయండి. మన రెవెన్యూ ఆఫీసర్లు దానికి ఎంక్వైరీ చేస్తారు, రిపోర్ట్ ఇస్తారు, ఏ ల్యాండ్కి ప్రొహిబిషన్లో ఉండాలి ఎంతవరకు పక్క పెడతారు, రిమైనింగ్ సపోజ్ 25 acres ఫ్రీగా ఉంది దానికి రిలీజ్ చేస్తారు. మీకు సమస్య రాదు. అప్పుడు మీకు పాస్బుక్ వస్తుంది, మీరు అమ్మగలుగుతారు. చాలామందికి పాస్బుక్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు బ్లాక్ చేశారు, ఇది కూడా పోతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. అప్లై చేస్తే దానికి మొత్తం వర్క్ ఫ్లో క్లియర్గా ఉంది. తప్పకుండా ఈ రిజాల్వ్ చేయగలుగుతాం.
మీరు తప్పకుండా అప్లై చేయండి. ఇప్పుడు ఈ పాయింట్ కూడా చాలా మంది అడ్రస్ చేస్తున్నారు. ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఉండే పాస్బుక్లని ఇప్పుడు యాక్సెప్ట్ చేయటం లేదు, కొత్త పాస్బుక్లను మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారంటున్నారు. అంటే పాత అంటే మన ఎన్నో రోజు ఫీల్డ్కి 3 years వరకు ఫీల్డ్కి వెళ్ళి మీ పాస్బుక్ తీసుకొని రండి ఎంక్వైరీ చేశారు. సో చాలా మందికి మాక్సిమం పీపుల్కి కొత్త పాస్బుక్ ఉంది. సపోజ్ ఏ కారణం వల్ల మీకు ఎందుకు రాలేదు, కోర్టు కేసు వలన, లేకపోతే డిస్ప్యూట్ వలన, లేకపోతే మీ భూమి వేరే వాళ్ళకి అమ్మేశారు, ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు అప్పుడు సవారయ్య మీతో మాట్లాడడానికి ఉన్నారు. సవారయ్య మాట్లాడండి, నాగర్ కర్నూలు నుంచి. హలో మేడం. సార్తో మాట్లాడండి, సోమేష్ కుమార్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. మాది భూమి 2 ఎకరాల 29 గుంటలన్నర ఉన్నది సార్ ఇంతవరకు భూమి. అయితే భూమి ఏమైంది, 2 ఎకరాల 3 గుంటలే ఉంది సార్, ఎక్కింది సార్. 2 ఎకరాల 3 గుంటలు నాకు 26 గుంటలు ఎక్కాలి, అది చచ్చిపోయిన మీద పడ్డది సార్ భూమి. ఒక్క నిమిషం అండి, అర్థమయ్యేట్టు చెప్పండి. ఆ మిగతా భూమి చనిపోయిన వాళ్ళ పేరు మీద ఉందా? చనిపోయిన వాళ్ళ పేరు మీద, మా పెదనాయన ఆడపిల్ల పేరు మీద పడ్డది. మొత్తం ఎన్ని ఎకరాల భూమి? మొత్తం 2 ఎకరాల 29 గుంటలన్నర, అది మొత్తం 11 ఎకరాలు మేడం మొత్తం భూమి. ఓకే. 11 ఎకరాల్లో 5.5 బాగున్నారా. మా నాయన వాళ్ళు 2, మా తాత వాళ్ళు 2. ఇప్పుడు ఎవరి పేరు మీద ఈ ల్యాండ్ ఉంది? ధరణి పోర్టల్లో ఉందా? ఎవరి పేరు మీద ఉంది? ధరణి పోర్టల్లో ఉంది. బాలమ్మ అని ఉంది, చనిపోయింది ఆమె. ఓకే. ఆమెకి గ్రీన్ పాస్బుక్ అంటే ఆకు పచ్చ కలర్ పాస్బుక్ వచ్చిందా? ఏది ఇవ్వలే. ఓకే, మీరు అప్లై చేయండి, అవుతుంది. ఏమన్నా డబ్బులు లాగుతాయా సార్? డబ్బు అవసరం లేదు. ఫస్ట్ అప్లై చేస్తే వాళ్ళకి మీరు అంటే మీ అందరు కలిసి గట్టిగా మీ ఫ్యామిలీలో ఎవరెవరికి ఎంత భూమి వెళ్ళాలి ఎట్లా మీరు డిసైడ్ చేయగలిగితే వారసత్వం కింద అప్లై చేయవచ్చు, లేకపోతే గ్రీవెన్స్ కింద అప్లై చేయండి. అండ్ ఫస్ట్ వాళ్ళకి పాస్బుక్ ఇస్తారు, దాని తర్వాత రిజల్యూషన్ వస్తుంది. రైట్. ఇప్పుడు ఇలాంటి రైతుల గురించి మనం అడ్రస్ చేస్తున్నాం సార్. ఆయన ఎలా చెప్పారు, మిమ్మల్ని డైరెక్ట్గా అడిగేశారు ఏమైనా డబ్బులు అవుతుందా సార్ అంటే ఎంత క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా మీరు ఇది నోటీస్ చేయాలి, ఇది మీరు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక రైతు మాట్లాడారు ఎన్టీవీతో, చూద్దాం. అమలు చేయడము, భూములు అమ్ముకోవడానికి హక్కులు రైతుకి ఇవ్వడం సంభవమే. కానీ ఆ భూమి అమ్ముదామని పోతే ధరణిలో స్టే ఉన్నదని, ధరణిలో స్లాట్ అవ్వడం లేదు. స్లాట్ బుకింగ్ ఎందుకు అసలు? ప్రజలను తింపి చంపడానికా? ఒక రైతు బిడ్డ కూతురు పెళ్లి చేద్దామని భూమి అమ్మి స్లాట్ బుక్ చేయనీకి పోతే స్లాట్ బుక్ అయితే లేదు. ఆ రైతు బతుకుదేరు ఏంది సార్? స్లాట్ బుకింగ్ గురించి అబ్జెక్షన్. స్లాట్ బుకింగ్ అంటే ఆయన ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, స్పెసిఫిక్ కేసెస్ లేవు. ఈరోజు మీరు చూస్తే 1-2 కాదు, ఇంతమంది 4.66 lakhs మెంబర్ అంటే 4,66,000 మంది ఈరోజు స్లాట్ బుక్ చేశారు. 4,66,000 ఎస్, ఇన్ 5 months. మొత్తం సంవత్సరంకి 4 లక్ష వచ్చేది, ఇప్పుడు 5 నెలలు ఇంత జరిగింది. ఎట్లా అవుతుంది? స్లాట్ ఎందుకు బుక్ అవ్వదు? ఆయనకి చాలా సింపుల్గా ఉంది, ఎనీబడి కెన్ డూ ఇట్. వాళ్ళకి ఇబ్బంది ఉంటే మీ సేవలో పోవచ్చు, ఆ సిస్టమ్ పెట్టడం జరిగింది. 200 రూపీస్ ఇచ్చి కూడా చేయవచ్చు. అదేవిధంగా మీకు పాత బ్రోకర్ దగ్గర వెళ్ళాలంటే వెళ్ళండి, మనకి ఏమి ఇబ్బంది లేదు. బట్ సిస్టమ్ ఈజ్ దేర్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ జనరల్గా ఎవరంటే కొద్దిగా లీడర్ టైప్ మనిషి, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఇట్లా జనరల్గా మాట్లాడతారు. ఎనీబడి సపోజ్ నాకు సమస్య ఉంది, నేను ఏం చేయాలంటే వీ హ్యావ్ ఏ సొల్యూషన్. బట్ జనరల్గా చెప్తే స్లాట్ బుక్ అవడం లేదు. ఎట్లా స్లాట్ బుక్ అయింది? హౌ సో మెనీ పీపుల్ హ్యావ్ బుక్డ్? ఒక 10 మంది కాదు కదా. ఒక సంవత్సరంలో ఎన్ని అగ్రికల్చర్ బుకింగ్ జరిగేది, 5 నెలల్లో దానికి 66,000 ఎక్స్ట్రా వచ్చింది. ఎస్ సార్. సలీం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. సలీం మాట్లాడండి. బోలియే. హలో, చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి సలీం. अस्सलाम वालेकुम, बोलिए सर. मेरा नाम सलीम है, अब्दुल्लापुर में से बात कर रहा हूँ, रामोजी फिल्म सिटी. बताइए सर. मेरे 10 एकड़ जमीन है सर. 10 ఎకర్ 10 ఎకరాలు मेरी 10 एकड़ जमीन है सर. बोलिए. वॉल्यूम कम करिए आपका टीवी,
आपका टीवी का रिफ्लेक्ट दोबारा साउंड आ रहा है. సలీం జీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, టీవీ సౌండ్ తగ్గించండి. हाँ सर, वो 10 एकड़ में क्या हुआ साहब, हम लोग भू सर्वे में भी एप्लीकेशन लगा लिए हमारे साथ को भी, और हमारी लैंड पे दूसरे के नाम पे रजिस्ट्रेशन करे, वो डुप्लीकेट करके वो 10 एकड़ में आओ वो सब రైట్ రైట్ చాలా ప్రాబ్లమ్స్. బ్యాంక్ తనఖాలో ఉన్నటువంటి భూమిని లేకపోతే ల్యాండ్ని తీసుకున్న తర్వాత దాని రిజిస్ట్రేషన్కి ఒప్పుకోవడం లేదు. అంటే బ్యాంక్ లోన్ కట్టలేక వాళ్ళు వదిలేసి ఉంటే ఆ భూమిని వాళ్ళు ఆక్షన్ పెట్టినప్పుడు నేనే కొనుక్కున్నాను, సో నేను వెళ్ళాను ధరణికి, సో రిజిస్టర్ అవ్వట్లేదు. అట్లా లేదు. వి హావ్ మేడ్ ఏ ప్రొవిజన్. మీకు కోర్టు ద్వారా ఆర్డర్ రావచ్చు, మీరు ఎవరితో కొనొచ్చు. అదేవిధంగా మీరు ఆక్షన్లో కొంటే కూడా దానికి ప్రొవిజన్ ఉంది. మీరు కరెక్ట్ దానికి అప్లై చేస్తే అయిపోతుంది. మ్యూటేషన్లో అప్లై చేయండి, వాళ్ళు చూస్తారు, మీకు వచ్చేస్తుంది ఆర్డర్. ఏం సమస్య లేదు. రైట్. సో అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అప్డేట్ కావటం లేదనేది ఒక కంప్లైంట్. అంటే అర్బన్ మీరు చూశారు ఇక్కడే, ఇక్కడ అప్లై ఫర్ పీపీబీ సెమీ అర్బన్ ల్యాండ్ అంటే అప్పుడు చేసినప్పుడు కొన్ని చోట ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, ఇక్కడ అగ్రికల్చర్ జరగడం లేదు, ఒక పెద్ద సిటీకి వరంగల్కి దగ్గరలో ఉంది కాబట్టి కొన్ని దానికి పట్టేదారు పాస్బుక్ ఇవ్వలేదు. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అయింది, మన దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఇమీడియట్లీ దీని మీద మనం పని మొదలు పెట్టాను. ఇప్పటి వరకు దీనికి మీరు అప్లై చేయవచ్చు. సపోజ్ మీ ల్యాండ్ అర్బన్ ల్యాండ్ లాగా ఉంది, ఇక్కడ పట్టేదారు పాస్బుక్ అవసరం లేదు, ఇట్లా జరిగి ఉంటే మీ ల్యాండ్ కనపడుతుంది, అక్కడ రాసి ఉంది అర్బన్ ల్యాండ్, మీరు అప్లై చేయండి ఈ మోడల్లో. ఇప్పటి వరకు మొత్తం తెలంగాణలో 213 మెంబర్స్ అప్లై చేశారు. దానికి ప్రాసెస్ కూడా నడుస్తుంది, దీనికి సమస్య రాదు. రైట్. సుజన్ మీతో మాట్లాడతారు. సుజన్ మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్, నేను ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడ? ఆదిలాబాద్. ఓకే సార్, ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ధరణిలో తీసుకొస్తా అని చెప్పారు కదా ఇంతకుముందు. అది ఇప్పుడు చేయట్లేదు. అది ఎప్పుడో రావచ్చు సార్. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ చూస్తే చాలా మంచిగా ఉన్నాయి అన్ని ప్రాసెస్, అంటే గ్రీవెన్సెస్ ఉన్నాయని తొందరగా రిసాల్వ్ అవుతున్నాయి అన్ని, అంటే మంచి అనిపిస్తుంది అన్నట్టు. అదే విధంగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఎప్పుడు కావచ్చు సార్, అది ధరణిలో ఎప్పుడు కావచ్చు రావచ్చు. అంటే మన ప్రయత్నం, ప్రభుత్వం దాని మీద పని చేశారు, ఒక సిస్టమ్ కూడా తయారు చేశారు. బట్ కొంతమంది దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. అండ్ ధరణిలో అగ్రికల్చర్ ల్యాండ్ డేటా ఎంత బాగుంది, నాన్ అగ్రికల్చర్ డేటా అంత క్వాలిటీగా లేనప్పుడు కొన్ని రోజు కోసం ఈ ప్రాజెక్ట్ ఒక వెయిటింగ్లో పెండింగ్లో పెట్టడం జరిగింది. బట్ చాలామంది ఇప్పుడు ఎవరు ఒకసారి ధరణి వాడారు, వాళ్ళ ల్యాండ్కి ట్రాన్సాక్షన్ చేశారు, వాళ్ళు నాకు రోజు కొంతమంది ఫోన్ చేస్తారు, వాట్సాప్ రాస్తారు, ఎస్ఎంఎస్ పంపిస్తారు, దట్ ధరణి చాలా బాగుంది, ఇదే పద్ధతి అర్బన్ కూడా వస్తే మన ల్యాండ్ మన ప్లాట్ సేఫ్గా ఉంటుంది. ఎట్లా కూడా నాకు అదేవిధంగా వేరే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కూడా చెప్పారు. దానికోసం కూడా పని జరుగుతుంది. ఒక టైం ఫ్రేమ్ ప్రకారం అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హరిలాల్ మహేశ్వరు నుంచి కాల్ చేస్తున్నారు. హరిలాల్, సోమేష్ కుమార్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్, మాది ఒక మా నాయన చనిపోయి 2 సంవత్సరాలు అయింది సార్. అయితే అంత ముందు నుంచి మేము ఆన్లైన్ అప్లై కోసం ట్రై చేస్తా ఉన్నాం, ఆన్లైన్ కాలేదు సార్. అయితే మా నాయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ కాలేదు, విరాసత్ కోసం ట్రై చేసాము, అది విరాసత్ కాలేదు. మన ఇప్పుడు పోర్టల్ అయినాక, మన ఇప్పుడు ఇది ధరణి పోర్టల్ అయినాక మండల ఆఫీస్ పోతే మా చేతిలో ఇది ఏం లేదని చెప్తున్నారు. మొన్నటి సంది మీరు ఇప్పుడు డిఎస్ఐ ఓపెన్ చేశారు కదా సార్, మా మండల ఆఫీస్కి పోతే మాకు ఎంఆర్ఓ గారు ఏమంటారు, మా చేతిలో ఇది ఏం లేదు, మీరు పోయి మీ సేవలో ట్రై చేయండి అంటారు. వాళ్ళు ఏమంటారు అంటే మీది ఆన్లైన్ ఏంది, మేము ఏం చేయగలుగుతామని వాళ్ళు చెప్తున్నారు సార్. ఇప్పుడు హరిలాల్ గారు, మీ ఈ మహేశ్వరం మండలంలో మీ ఫాదర్ 2 years బ్యాక్ చనిపోయారు, ఆయనకి గ్రీన్ పాస్బుక్ ఉందా లేదా? కొత్త పాస్బుక్ లేదు. గ్రీన్ లేదు.
దానికోసం కూడా మనం లేనిప్పుడు కూడా మీకు అప్లై చేయడానికి ఆప్షన్ అది కూడా గ్రీన్ పాస్బుక్ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. గ్రీన్ పాస్బుక్ లేనిప్పుడు బట్ మీరు ఓపెన్ చేసి ధరణి పోర్టల్లో మీ ఫాదర్ పేరు మీద ల్యాండ్ అన్ని కనపడుతుందా, కనపడం లేదు? వాళ్ళు మీ నెంబరే కనిపిస్తలేదని చెప్పి. ఎందుకు మీ సర్వే మీ విలేజ్కి వెళ్ళి మీ ఇక్కడ ఈజీగా మీరు సర్చ్ ల్యాండ్ కింద వెళ్ళి ఈజీగా ఏ ఊరు మీది? మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా సార్. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా. ఓకే. హరిలాల్ గారు ఒకసారి చూడండి ఎన్టీవీ స్క్రీన్. సార్ చూపిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ యువర్ ల్యాండ్. సో యు ఆర్ ఇన్ రంగారెడ్డి. కనెక్షన్ అంత బాగాలేదు. ఏ మండల్ మీది? రంగారెడ్డి, మహేశ్వరం సార్, మహేశ్వరం. మహేశ్వరం. ఏ ఊరు? మహేశ్వరం మండలము. ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ కానీ రెవెన్యూ విలేజ్ పేరు చెప్పండి. మహేశ్వరమే సార్. మహేశ్వరం. పాస్బుక్ లో సర్వే నంబర్ కా బార్ పాస్బుక్ లో సర్వే నంబర్ ఎంత? 270 సార్. 270 17 ఆర్ 217 270 సబ్ పార్ట్ నంబర్ 270 271. ఒకటి ముందు చెప్పండి. 71లో A3 A1 ఏముంది? ఒక్క నిమిషం పాస్బుక్ చూడాలి సార్. అదంతా మమ్మీ పాస్బుక్ జల్దీ. ఖాతా నంబర్ తెలుసా? హరిలాల్ గారు మీ ఖాతా నెంబర్ తెలుసా? 1 సెకండ్ మేడం. అలాగే అలాగే. ఇది బుక్ మేడం ఫాస్ట్. సార్ సార్ చెప్పండి. 270 సార్ by 18. మళ్ళా 271 8. 270 మళ్ళొకసారి చెప్పండి. ఒకటి చెప్పండి. 270 by 8. ఓకే. 271 సార్ ఇది. 271. కన్ఫ్యూజ్ కావద్దు, కంగారు పడద్దు, క్లియర్ గా చెప్పండి. 271 సార్ ఫస్ట్ది. ఒకటే చాలు. మీకు చూపిస్తామంటే మీ ల్యాండ్ ఉందా లేదా, ఎవరి పేరు మీద ఉంది, దానికోసం ప్రయత్నం చేస్తాం. ఏం పేరు? సేవయ్య రమావత్. అవును సార్. అదే ఉంది. మీకు ఏమి ఇట్లా ఉంది కదా, మీ ల్యాండ్ ఉంది, మీరు అప్లై చేయాలి. ఇక్కడ చూడు మీ పేరు కనపడుతుందా? అయితే సార్ నిన్న కాదు మొన్ననే 2 days నిన్న. అంటే మీ అంత లేదు మాట్లాడతారు. ఇప్పుడు చూడు ఎంత పెద్దగా మీ పేరు కనపడుతుంది. చూసుకుంటున్నారా హరిలాల్ గారు? చూస్తున్నాను మేడం. సేవ్య రమావత్. అవును సార్, కరెక్టే మేడం, కరెక్టే సార్. అన్ని ల్యాండ్ ఉన్నాయి. మీరు కొద్దిగా ఓపీతో అప్లై చేస్తే మీకు అన్నీ వచ్చేస్తుంది, ఏం సమస్య రాదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. సో మీరు అప్లై చేయాలి దీనికి. సక్సెషన్ మోడల్లో లేకపోతే గ్రీవెన్స్ మోడల్లో అప్లై చేయండి. తప్పకుండా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అక్కడ తిరిగే అవసరం లేదు. ఏది ఉంటే మనకి కూడా ఇన్ఫార్మ్ చేయండి, లేకపోతే కలెక్టర్కి కలవండి అండ్ వీ విల్ సార్ట్ ఇట్ అవుట్. రైట్. సోమేష్ కుమార్ గారు, నాలా కన్వర్షన్కి సంబంధించి సర్వే నెంబర్ల విషయానికి వచ్చరికి ఎర్రర్ చూపిస్తోంది. అంటే అది కూడా కొన్ని కేసు ఉండొచ్చు. అది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, దానికి అటాచ్ చేసి గ్రీవాన్స్లో రాస్తే మనం ఏం కారణం వలన జరుగుతుంది. నాలా కూడా చాలా సింపుల్గా ఇప్పుడు మీరు చూసారు, ఆయన ఫాదర్ పేరు ఉంది. సో అంతమంది చూడకుండా కూడా నా పేరు లేదు అన్నారు ఆయన. మళ్ళీ నేను అంటే ఇక్కడ సిగ్నల్ అంతా సరిగా లేనప్పుడు కూడా
మనం చూపించాను, ఆయన పేరుంది, ఆయన కూడా ఒప్పుకున్నారు, పేరుంది. సో అన్నీ కరెక్ట్గా ఉంది. ఊరికే ఒక భయము లేకపోతే ఎవరు చెప్పారు అందరికి ఎట్లే ఉంది ఎట్లా అనుకొని కొంతమంది చేస్తారు, కరెక్ట్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సాదా బైనామా భూముల విషయానికి వచ్చేసరికి 10 లక్షల మంది ఉన్నారు. సో సమస్యలు ఎదుర్కొంటాం, వాటికి పరిష్కారాలు ఏంటి? అంటే సాదా బైనామా అంత పెద్ద సమస్య లాగా లేదు. ఆల్రెడీ ప్రభుత్వం ఒకసారి చేసింది, ఒక 10 లక్షల మంది అప్లై చేశారు. ఏది కరెక్ట్ ఉంటే ఒక 6.5 lakh మెంబర్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ పేరు కూడా మారింది, అన్నీ కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు చాలామంది వచ్చి ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఇంకా విలేజర్స్ సీఎం గారికి రిక్వెస్ట్ చేశారు, ఇంకా సాదా బైనామా ఒక లాస్ట్ ఆపర్చునిటీ, ఒక చివరి అవకాశం ఇవ్వండి. సీఎం గారు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు 9 లక్షల మంది అప్లై చేశారు. దాంట్లో ఏముంది అంటే ఎవరికి అప్పుడు రిజెక్ట్ అయింది, మళ్ళీ వాళ్ళు అప్లై చేశారు. సో అది చేయడానికి లేదు. అప్పుడు ఎంక్వైరీ అయింది, అన్నీ అయింది. ఇంకా ఒక చిన్న కోర్టు స్టే ఉంది హైకోర్టులో, ఎవరు అప్లై చేశారు కోర్టులో రాశారు, ఎట్లా ఇస్తారు, ఇది కరెక్ట్ కాదు. సో దానికి మనం ఫైట్ చేస్తున్నాం. త్వరలో సమస్య సాల్వ్ అవుతుంది. అండ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ ఓవర్ మనం ఫీల్డ్ వెరిఫై చేస్తాం. సాదా బైనామాలు ఏముందంటే వాళ్ళు పొజిషన్లో ఉండాలి, తర్వాత ఎవరు అబ్జెక్షన్ చేయకూడదు. ఈ రెండు అవుతే మనకి సమస్య ఉండదు. దిస్ కెన్ బి రిజాల్వ్. రైట్. కొత్త రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి, సో దానికి లింక్ డాక్యుమెంట్స్ అవసరం లేదా? అంటే ఈరోజు ఏముందంటే చాలా చేంజ్ అయింది. పాత పద్ధతిలో అందరు ఆలోచన చేస్తారు. మీ పేరు మీద భూమి ఉంది, మీ అక్కడ అథెంటికేషన్ ఉంది, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంది, ఏం లేకుండా మీరు అమ్మొచ్చు, కొనొచ్చు. ఓకే, ఎస్. బట్ దానికి కూడా మీరు చూస్తే మనం ఒక పద్ధతి పెట్టడం జరిగింది. సో ఏం చేశాను, వీ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ది మొత్తం ఒక ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా దానికి చూడొచ్చు. సపోజ్ మీకు మళ్ళీ నేను ఒకసారి లాగిన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ మన ఒక సిస్టమ్ పెట్టడం జరిగింది, ఇన్కంబరెన్స్ డీటెయిల్. దీనిలో మీరు చేస్తే ఆ భూమి గురించి ఎప్పుడు ఎన్నో సంవత్సరం నుండి 80 నుండి దాని ముందు కూడా ఏది జరిగింది మొత్తం డీటెయిల్, ఆ ల్యాండ్ మీద ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు, ఎవరు లోన్ తీసుకున్నారు, అన్ని డీటెయిల్ మీకు కనపడుతుంది. సో ఇది కూడా మనం పెట్టడం జరిగింది. అందుకే లింక్ డాక్యుమెంట్ లేదు, ఇది లేదు, మనకే అవసరం లేదు. బట్ మీకు పాత అలవాటు ఉంది. ఈరోజు ఎవరి పేరు మీద భూమి ఉంది వాళ్ళ భూమి వాళ్ళది, వాళ్ళ అవసరం ఉంటే అమ్మగలుగుతారు, ఏది చేయగలుగుతారు. దట్ ఈస్ ది బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ దిస్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ ఇన్ ది కోర్ట్. దానికి ఏ రకాల భయపడేది అవసరం లేదు. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి కొంత అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాం, ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి, సో అవన్నీ చూపిస్తారు, అంత ఓపిక అంత ఉండకుండా సైన్ చేసి వస్తూ ఉంటా. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ పోర్టల్ వచ్చిన తర్వాత కొంత అవగాహన పెంచుకోవాలి, కంప్లైంట్స్ ఉంటే భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఏం చేయాలని ఉంది. కానీ ఒక ఈసీ పొందాలి అంటే రాదు, ఆ భూమికి సర్టిఫికేట్ కావాలంటే రాదు. నిజమా? నిజం కాదు. ఎన్కంబరెన్స్ మనం మీకు కంట్రోల్లో ఇచ్చేసాను, మీరే ఓపెన్ చేసి చూడగలుగుతారు, డౌన్లోడ్ చేయగలుగుతారు, ఏ ఇష్టం ఉంటే చేయగలుగుతారు. ఎవరి మీద డిపెండ్ అవసరం లేదు. తర్వాత సపోజ్ మీరు ఒక ల్యాండ్ మీద లోన్ తీసుకున్నారు, బ్యాంకర్ కి మాడ్యూల్ ఉంది, బ్యాంకర్ దాని మీద రాస్తారు, ఈ సో అండ్ సో సర్వే నంబర్, సో అండ్ సో పర్సన్ నా 5 lakhs తీసుకున్నారు. మీరు పేమెంట్ ఇస్తే 5 నుండి 4.5 చేస్తారు. మొత్తం పేమెంట్ ఇచ్చిన తర్వాత పేమెంట్ మొత్తం అయింది, ఇప్పుడు ఏం మార్ట్గేజ్ లేదు, అట్లా కూడా మొత్తం ఒక పద్ధతి పెట్టడం జరిగింది. సో ఎవ్రీ బ్యాంకర్కి తెలంగాణలో ఈ ల్యాండ్ మీద ఏముంది వాళ్ళకి ఎంట్రీ చేయడానికి అవకాశం దొరికింది. దీనివల్ల మీకు కూడా బ్యాంకర్ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి రిజిస్ట్రార్ దగ్గర ఎక్కడా వెళ్ళే అవసరం లేదు. మీ రికార్డ్ ఆ రోజుకి ఆ రోజు అప్డేట్ అయిపోతుంది. దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్. అంటే ఎస్, కొంతమందికి అర్థం అవడం లేదు, కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు 4 months ఎగ్జాక్ట్గా జరిగింది, 5th month నడుస్తుంది. సో కొన్ని ఇబ్బంది ఉండొచ్చు. అంటే సోమేష్ కుమార్ గారు అంటే ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ, ఆయన చక్కగా ఆయన దాన్ని ఇన్ అండ్ అవుట్ డిజైన్ చేశారు. ధరణి పోర్టల్ మీ మానస పుత్రిక, మీరు టకటక అన్ని ఓపెన్ చేసేస్తున్నారు. ల్యాండ్ ఇక్కడ లేదు అంటే దానికి ఎవిడెన్స్ కూడా చూపించేస్తున్నారు. కానీ కామన్ మ్యాన్ వాళ్ళకి కూడా అంతే. ఈ రోజు మీరు చూడండి, విలేజ్లో వెళ్తే ఒక్కరు ఎనీబడి ఎవరికి అందరికీ అలవాటు ఉంది. ఈవెన్ వాళ్ళకి చదువు రాని వాళ్ళు కూడా ఈరోజు వాట్సాప్ వాడతారు, వాడడం లేదు చెప్పండి, వాడతారు. వాళ్ళు ఏం లేకపోతే రికార్డ్ చేసి ఒక ఫోటో తీసి పంపిస్తారు, పంపడం లేదు పంపిస్తారు. ఇది కూడా అదే స్టేజ్లో మెల్లగా, అంటే మేబీ కొన్ని రోజులు ఆల్రెడీ ఉంది, ఎవరికి కొద్దిగా అలవాటు ఉంది చేయగలుగుతారు.
ఈరోజు ఏ విలేజ్లో ఒక 10 మంది గ్రాడ్యుయేట్ లేకుండా ఒక విలేజ్ ఉందా? ఎవ్రీ విలేజ్ దెర్ ఇస్ సంబడి, దే కెన్ డూ ఇట్. ఇట్ ఈస్ సో సింపుల్. బట్ ఎస్, కొత్త పద్ధతి, భయం, నా ల్యాండ్ ఏమైపోతుంది, ఏమవుదు, మంచిగా ఉంటుంది, సేఫ్గా ఉంది. ఈరోజు మీ అందరూ బాగా ఉండాలి, ఎవరి ల్యాండ్ ఎవరు మోసం చేసి తీసుకోకూడదు. అందుకే ఇంత కష్టపడి ఈ ధరణి సిస్టమ్ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఈరోజు కాదు, ఇంత మీకు కొన్ని రోజుల్లో బాగా అవగాహన వస్తుంది. అప్పుడు పీపుల్ వచ్చి చెప్తారు, ఎవరు ట్రై చేస్తే ఇది తీసేస్తాం, లేకపోతే ఇట్లా పబ్లిక్ వెళ్ళి రివోల్ట్ చేస్తారు. ఇంత మంచిగా ఉంది నేను చెప్పగలుగుతాను. సో సోమేష్ కుమార్ గారు, నేను మాట్లాడుతుంది మీరు చెప్పే 1 or 2% గురించి, Yes. విలేజ్ పీపుల్ గురించి. సో దేవేందర్ లైవ్లో ఉన్నారు మనతో మాట్లాడటానికి. దేవేందర్ రెడ్డి గారు మాట్లాడండి సోమేష్ కుమార్ గారితో. హలో, యా, కాల్ కట్ అయినట్టుంది. సో ఆ 1% 2% పీపుల్ పక్షాన మాట్లాడుతున్నాను, ఒక సామాన్య రైతు పక్షాన మాట్లాడుతున్నారు. రైతు బంధు పథకం బ్యాంకులో పడితే ఆ డబ్బులు తీసుకోవడానికి కూడా ఏటీఎం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎంత అమౌంట్ పడిందో చూసి చెప్పండి అనుకునే రైతు పక్షాన నుంచి మాట్లాడుతున్నా. ఈ సిస్టమ్, ఈ పోర్టల్, ఈ మాడ్యూల్స్ వాళ్ళకి ఏం అర్థమవుతాయి? దానికి మీరు చెప్పారు 1 or 2% అయినా గ్రాడ్యుయేట్స్ ఉంటారని. అట్లీస్ట్ గ్రామ స్థాయిలో ఒక వ్యవస్థని పెట్టి కొంత అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి స్టెప్స్ ఏమైనా తీసుకుంటారు? ఈరోజు మీతో ఎంతసేపు మాట్లాడడం, మీ టీవీ ద్వారా ఎంత ప్రోగ్రామ్కి టైం ఇవ్వడం ఎందుకు జరుగుతుంది? సో అవేర్నెస్, క్రియేటింగ్ అవేర్నెస్. ఇదే మీ ఛానలే కాదు, వేరే ఛానల్, సోషల్ మీడియా, ఒక ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్, ఒక చిన్న బుక్లెట్ ఎట్లా మీరు చేయవచ్చు, అన్నీ తయారు చేయడం జరుగుతుంది. ఇంకా అంటే రోజు మనకి కొత్త ఐడియాస్ వస్తుంది. ఒక మనిషి చూసి, అరే ఆయనకి ఇది సమస్య ఉంది, ఇప్పుడు మీరు చూసారు కొంతమంది ఇచ్చారు, ఆ సమస్య ఎట్లా రిజాల్వ్ చేయాలి, ఒక వార్ లాగా నడుస్తుంది. సో దట్ ఎవరికి ఇబ్బంది రాకూడదు. అప్పుడే మనం మొత్తం సంతోషంగా ఉంటుంది. అవసరం ఉంటే ఇంకా ఏది చేయాలి, ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవసరం ఉంటే ప్రతి విలేజ్లో ఎవరికి ఒక 2 3 సమస్య ఉంటే వాళ్ళకి ఒక చోట పిలిచి ఒక సిస్టమ్ లాగా ఒక 3 4 10 విలేజెస్ వాళ్ళందరికీ ఎవరికి సమస్య ఉంటే రండి, మనం అక్కడే ఎంట్రీ చేస్తాం. అట్లా కూడా పద్ధతి పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. బట్ ఎనీథింగ్ కొత్త వచ్చినప్పుడు మీరు చూశారు, జిఎస్టీలో అప్పుడు ఎంత గొడవ జరిగింది. ఈరోజు ఎవరు మాట్లాడతారు దాని గురించి? నోబడీ స్పీక్స్. బట్ ఫస్ట్ 1 year 1.5 year ఎంత సమస్య జరిగింది. వాళ్ళు ఎన్నో రోజులు ట్రై చేస్తే ఇదే మీ స్టూడియోకి వచ్చి ప్రతి స్టూడియోకి వెళ్ళి నేను మాట్లాడాను, ప్రతి ట్రేడ్ అసోసియేషన్ దగ్గర వెళ్ళి మాట్లాడాను. సేమ్ పద్ధతిలో. దేవేందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. దేవేందర్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్తే అండి, సోమేష్ కుమార్ గారు. నమస్తే, చెప్పండి సార్. Dharani. I have done some transactions in Manchal which was very spontaneous and very good, and another in Urkonda Mandal in Nagar Karnool district which also went very well, seamlessly, and we were really happy that within 1 week we received the passbooks from Bangalore by registered post. But elsewhere in the Gandipet Mandal, Vattinagulapalli village, survey number 70, we purchased some land in 2009. And it is purchased by way of agreement of sale cum GPA. So the old passbooks were there with the earlier sellers. తెలుగులో చెప్తే చాలా మందికి, దేవేందర్ రెడ్డి గారు తెలుగులో చెప్తే చాలా మందికి పాత 2009లో కొనడం జరిగింది సార్. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ద్వారా, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ, రిజిస్టర్డ్ జీపీఏ సార్ ఇది. అయితే ఇప్పుడు ధరణి వెబ్సైట్ లో చూస్తే పాత ఓనర్స్ పేర్లు ఉన్నాయి. మా జీపీఏ ద్వారా మేము అప్లోడ్ చేసుకుందామంటే అది ప్రొహిబిటెడ్ లిస్ట్ అని వస్తుంది. ఎందుకు వస్తుందంటే అక్కడ రోడ్ వైడనింగ్ జరుగుతుంది సార్. అది ఆ రోడ్ వైడనింగ్ లో ల్యాండ్ కూడా మేము సరెండర్ చేసేసాము. అప్పుడు కూడా మేము అగ్రిమెంట్ ఆఫ్ సేల్ హోల్డర్స్ కాబట్టి మాకే అంటే ఇది కూడా వచ్చింది, ఏది ప్రొసీడింగ్స్ కూడా మా పేరుతోనే వచ్చాయి. బట్ ఇప్పుడు మా పేరు మీద వాళ్ళ పట్టాదారు పాస్బుక్ కొత్తది వస్తే తప్ప మాకు రిజిస్టర్ అవ్వదు. వాళ్ళ పట్టాదారు పుస్తకాలు కొత్తగా వస్తే వాళ్ళ ప్రమేయం లేకుండా మాకు నేరుగా రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉందా లేదా? లేదు. అంటే మీ వరీ చేసేది లేదు. బట్ అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవేందర్ రెడ్డి గారు, మీరు ధరణి గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఇంత బాగా మీకు 2 చోట చాలా మంచిగా జరిగింది. దాని గురించి నా తరఫున, ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. తర్వాత మీరు గండిపేటలో మీకు ఒక సమస్య గురించి చెప్పారు.
మనం ఏం చేశానంటే ఎనీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆర్ జీపీఏ ఆర్ డీజీపీఏలో now the old party cannot make any transaction that we have blocked. It will not happen. So but మీరు దానికి yes we have done it. అండ్ అదే విధంగా కొంతమంది అమ్మారు, మీది కాదు బట్ నేను చెప్పాలి, కొంతమంది భూమి అమ్మేశారు బట్ మ్యూటేషన్ జరగలేదు. అంటే మన సిస్టమ్ మొత్తం కార్డ్ అంటే రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా తీసుకొని దాన్ని మొత్తంకి బ్లాక్ చేశారు. సో దట్ ఎవరు ఈ మధ్యలో ట్రాన్సాక్షన్ చేయలేరు. లేకపోతే ల్యాండ్ నేను కొన్నారు బట్ వేరే వాళ్ళ పేరు మీద ఉంది, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇన్ని మంచి ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ ఫ్రాడ్ కంట్రోల్ సిస్టమ్ ధరణిలో వచ్చింది. ఇప్పుడు దేవేందర్ రెడ్డి లాగా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవడం ఏది వాళ్ళు వీళ్ళ మాట చెప్పి ఎట్లా అనుకుంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్స్ విచ్ క్యాన్ బి దేర్. తర్వాత దీన్ని ఇంకా చాలా మంచిగా ఏం జరుగుతుంది అంటే ఈ తెలంగాణలో మీరు చూసి ఉంటారు, భూమి ధర ఎన్నో రెట్టింపు పెరిగింది. హౌ మెనీ టైమ్స్ ఇట్ హెస్ ఇంక్రీజ్. ఇట్లాంటి టైంలో మన దగ్గర పకడ్బందీ ధరణి లాగా సిస్టమ్ లేనిప్పుడు ఎన్నో రకాల అరాజకత జరుగుతుంది, ఎన్నో రకాల క్రైమ్ జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ అప్రోప్రియేట్ అండ్ టైమ్లీ. So yes, small issues may be there, but we are there as a government and as a head of the government. I am there with my team to sort it out. కొద్దిగా ఓపిక ఉండండి, ఏది సమస్య ఉంటే మన దృష్టికి తీసుకుని రండి, తప్పకుండా దానికి రిజాల్వ్ చేస్తాం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆయన కూడా వారంకి ఒకసారి ఇక్కడ ఎన్ని మోడల్స్ డెవలప్ అయింది, ఆయన మోటివేషన్ వలన ఈరోజు ఎన్నో మీరు చూస్తారు కొత్త రెడ్ కలర్ కనపడుతుంది. అంటే దీస్ ఆర్ బేసికలీ న్యూ మోడల్స్ దట్ వీ హ్యావ్ డెవలప్. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్ వన్ బై వన్ ఎవ్రీథింగ్ విచ్ పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్. సో సుమేష్ కుమార్ గారు, లైవ్ షోని కంక్లూడ్ చేసే ముందు ఫైనల్గా ఎన్టీవీ వేదిక ద్వారా ధరణి పోర్టల్కి సంబంధించి ప్రజల్లో మోర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మీరు చెప్పినట్టు సక్సెస్ఫుల్గా వెళ్తుంది, కానీ 1 or 2% కూడా ల్యాప్స్ అనేది ఉండకూడదు. అలా చెయ్యాలి అంటే రూట్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో చేయాలంటే ఎన్టీవీ వేదిక ద్వారా ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి డౌట్ ఉండకూడదు దట్ ధరణికి అంటే సమస్య ఉంది. మీరు ఏం చూడాలంటే చాలా హై పర్సెంటేజ్ 99%కి ఏది సమస్య లేదు. ఎస్ 1-2%కి సమస్య ఉండొచ్చు. దానికోసం కూడా ఎన్నో సిస్టమ్ కూడా పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, స్లాట్ బుకింగ్, ఎన్ఆర్ఐ పోర్టల్, అప్లై ఫర్ మ్యూటేషన్, రైట్ టు ప్రైవసీ, గ్రీవాన్స్ రిలేటింగ్ టు inclusion in the prohibited property list, grievance for specific land matter, cancellation of registration, apply for PPV in urban land, అదే విధంగా అప్లికేషన్ ఫర్ లీజ్, రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ అండ్ గిఫ్ట్, అప్లికేషన్ ఫర్ పార్టిషన్. సపోజ్ ఒక మనిషి ఉన్నారు, హీ వాంట్స్ టు, ఒక ఫాదర్, హీ వాంట్స్ టు గివ్, హీజ్ అలైవ్, హీ వాంట్స్ టు గివ్ సమ్ ల్యాండ్ టు హిజ్ సన్, టు హిజ్ వైఫ్, ఆ పార్టిషన్ అంటాం. ఒక మనిషి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి సక్సెషన్ అంటాం, వారసత్వం అంటాం. అదేవిధంగా నాలా కోసం రిజిస్ట్రేషన్ ఫర్ మార్ట్గేజ్, అదేవిధంగా జీపీఏ, ఎగ్జిక్యూటెడ్ జీపీఏ, రిజిస్ట్రేషన్ ఆఫ్ జీపీఏ, రిజిస్ట్రేషన్ ఆఫ్ డీజీపీఏ, అప్లై ఫర్ పీపీబీ ఒక కంపెనీ ద్వారా, అదేవిధంగా స్లాట్ రీషెడ్యూల్, క్రియేట్ పీపీబీ రిక్వెస్ట్, కోర్ట్ కేస్ అండ్ ఇది ఉంటే దాని మీద, గ్రీవాన్స్ రిలేటెడ్ టు టెక్నికల్ ఇష్యూస్, అప్లికేషన్ ఫర్ పెండింగ్ నాలా, ఈ చల్లాలి అండ్ అప్లికేషన్ స్టేటస్. మీ అది డీటెయిల్ టైప్ చేస్తే మీ ఎక్కడ పెండింగ్ ఉంది అది కూడా చెప్పడానికి ఎన్నో సిస్టమ్ పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్. అండ్ త్వరలో ఈవెన్ దట్ 1% ఆల్సో విల్ బి ఓవర్. అండ్ మీరు ఇక్కడ కింద చూస్తే యాజ్ వీఆర్ టాకింగ్ ఇప్పుడు 2,58,40,542 పీపుల్ హ్యావ్ సీన్ దిస్ సైట్. సో ఎంతమందికి దీని మీద ఇంట్రెస్ట్ రాదు, ఇది రావడమే చాలా గొప్పది. అండ్ మీ భూమి సేఫ్గా ఉంది, మీ తప్ప మీ భూమికి ఎవరు టచ్ చేయలేరు. ప్రపంచంలో మీరు ఎక్కడ ఉంటే మీరు చూడొచ్చు. మీకు సమస్య ఉన్నప్పుడు ఒక చేంజ్ కావాలి ఏది ఉంటే మీరు ఇమీడియట్గా స్వయంగా చేయగలుగుతారు. మీ దగ్గర మీ ఫ్యామిలీలో ఎవరు కొద్దిగా కంప్యూటర్ తెలిసిన వాళ్ళు చేయగలుగుతారు. లేకపోతే మీరు మన మీ సేవా సెంటర్కి రావచ్చు. ఇంకా
మీతో ఇప్పుడు మాట్లాడప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు అవసరం ఉంటే అడిషనల్ సిస్టమ్ కూడా తయారు చేసి త్వరలో పెట్టి ఈ సమస్యకి చాలా క్లియర్గా చేస్తాం. రైట్. సోమేష్ కుమార్ గారు, మీరు చెప్తున్నారు నేను ఐఎమ్ విత్ యూ అని, చాలా భరోసా ఇస్తున్నారు. కానీ గ్రీవెన్స్ లో వస్తున్న దరఖాస్తుల మీద రెస్పాన్స్ లేదు. ఇది కరెక్ట్ కాదు. మీరు మీ సేవా కేంద్రం వెళ్ళమంటున్నారు, మాకు ఎదిరియట్లేదు, మీకేం చెప్పమంటున్నారు. ఏం చేద్దాం, మాకే పెద్దగా అర్థం కావటం లేదు. వాళ్ళ సమస్య కాదు, అదే మీకు ఏముంది ఓపెన్ చేసి అప్లై చేయాలి. అవసరం ఉంటే మళ్ళీ నేను త్వరలో ఇమీడియట్లీ రేపు ఎల్లుండి మళ్ళీ వాళ్ళకి ఒకసారి మొత్తం ఏది వచ్చినప్పుడు చేస్తాం. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి ఒక చిన్న వాట్సాప్లో ఒక మెసేజ్ లాగా ఒక వీడియో లాగా కూడా పంపిస్తాం. అవసరం ఉంటే ఇంకా ఏది అవసరం ఉంటే చేసి ఎవరికి డౌట్ లేకుండా చూస్తాం. రైట్. ఫైనల్గా నేను ఒక భూమి కొన్నాను. సో ఆ కుటుంబ సభ్యుల్లో థర్డ్ పార్టీ సైన్స్ అనేవి ఉండాలి. కానీ దాన్ని ఆల్రెడీ సేల్ చేసేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి కోర్టులో కేసేస్తే పరిస్థితి ఏంటి? ఏం దానికి చేయడానికి లేదు, ఏముండదు. ఆ కొనుక్కున్న వ్యక్తి పేరు మీదే ఉంటుంది పోర్టల్లో. ఓకే, అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సోమేష్ కుమార్ గారు. సో భూ సమస్యలన్నిటికీ సింగిల్ సొల్యూషన్ ధరణి పోర్టల్. ఏవైతే అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఒక సమున్నత లక్ష్యంతో ధరణి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. కొన్ని చిన్న చిన్న మైన్యూర్ ఉన్నప్పటికీ కూడా రెక్టిఫై చేస్తాము. సోమేష్ కుమార్ గారు ఉన్నారు, గ్రీవెన్స్లకు వెళ్ళండి, దానికి సంబంధించినటువంటి దరఖాస్తులు చేసుకోండి. అలాగే మీ సమీపంలో ఉన్న కలెక్టర్ని మీరు కాంటాక్ట్ చేస్తే మీ సమస్యలకు తక్షణ పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ లైవ్ షో. నమస్తే.